ఓకే అండి. సో లెట్స్ కంటిన్యూ. నిన్నటి క్లాస్‌లో ఎక్కడి వరకు చెప్పుకున్నామో అక్కడి నుంచి టూల్స్‌లో ఉన్న ఆప్షన్స్ డిస్కస్ చేస్తున్నాం. ఫర్దర్‌గా ఏమున్నాయనేది చూద్దాం. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది స్క్రీన్ సైజ్ చాలా పెద్దగా ఉంది. సో అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడికెళ్ళి యాజ్ యూజువల్‌గా మనం ఈ 100% పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే. సో దాని తర్వాత టూల్స్‌లోకెళ్ళినట్లయితే మీకు స్క్రీన్ గూగుల్ డాక్స్ కనిపిస్తుంది కదా! ఒక్కసారి కన్ఫర్మ్ చేయండి. కనిపిస్తుంది సార్. సరే అండి. సో నిన్న ట్రాన్స్లేట్ డాక్యుమెంట్ వరకు వాయిస్ టైపింగ్ కూడా అయిపోయింది. నోటిఫికేషన్ సెట్టింగ్స్ ఇది క్లిక్ చేసినట్లయితే కొన్ని థింగ్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఒక ఫైల్ షేర్ చేశారనుకోండి ఎవరికైనా, వాళ్ళు ఏదైనా కామెంట్ పెట్టారనుకోండి, వాళ్ళు కామెంట్ పెడితే మీకు ఆ డ్రైవ్‌లో గానీ, మీ కంప్యూటర్‌లో గానీ, మొబైల్‌లోనో ఒక నోటిఫికేషన్ రావాలి అనుకుంటే ఇలా పెట్టుకోవాలి. ఓకే. లేదు అంటే నన్ పెట్టేసుకోండి. తర్వాత ఎడిట్స్ వాళ్ళు ఎడిట్ చేసినప్పుడు యాడెడ్ ఆర్ రిమూవ్ కంటెంట్ అటువంటి నోటిఫై. ఓకే. సో యాక్చువల్‌గా ఇదంతా కూడా అంత ఇంపార్టెంట్ కాదు. మీరు కావాలనుకుంటే ఇది ఆన్‌లో పెట్టుకోండి. బట్ నాట్ నెసెసరీ. అదంతా ఎక్కువగా వాడం. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ప్రిఫరెన్సెస్‌లో వెళ్తే కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. జనరల్‌గా ప్రిఫరెన్సెస్ అంటే ఎప్పుడైనా కూడా ఆ సాఫ్ట్‌వేర్ రిలేటెడ్ సెట్టింగ్స్ అనేవి ఉంటాయి అక్కడ. ఆటోమేటికల్లీ క్యాపిటలైజ్డ్ వర్డ్స్ అంటే ఏంటంటే మీరు టైప్ చేసినప్పుడు ఇప్పుడు ప్రాపర్ నౌన్స్ ఉన్నాయనుకోండి. ఆ ప్రాపర్ నౌన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అని టైప్ చేశాననుకోండి. ఇండియా అనేది ప్రాపర్ నౌన్ కాబట్టి ఐ మీరు స్మాల్ లెటర్ టైప్ చేసినా ఐ అనేది క్యాపిటల్ వస్తుంది అలా. యూజ్ స్మార్ట్ కోడ్స్. స్మార్ట్ కోడ్స్ అది ఒకసారి పెట్టి చూడండి. అది నేను అంతగా వాడను. ఆటోమేటికల్లీ డిటెక్ట్ లింక్స్ ఇదేం చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా లింక్ పేస్ట్ చేశారనుకోండి. ఆటోమేటిక్‌గా అది లింక్ అయితే అది క్లికబుల్ లింక్ లాగా మారిపోతుంది ఇది ఆన్‌లో పెట్టుకుంటే. లేదంటే మీరు ఏం చేయాలంటే ఒకసారి స్పేస్ నొక్కితే అది లింక్‌గా మారిపోతుంది ఎండింగ్‌లో. ఆటోమేటిక్‌గా ఆటోమేటికల్లీ డిటెక్ట్ లిస్ట్స్ అంటే మీరు చిన్న చిన్న షార్ట్ వర్డ్స్ ఫ్రేజెస్ టైప్ చేస్తూ ఎంటర్ కొడుతున్నారనుకోండి. అది ఒక లిస్ట్ లాగా ఐడెంటిఫై చేసి బుల్లెట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆటోమేటికల్లీ డిటెక్ట్ మార్క్ డౌన్. సో ఇది అంతగా వాడం. ఆటోమేటికల్లీ కరెక్ట్ స్పెల్లింగ్. ఇది ఆన్‌లో పెట్టుకుంటే ఏంటంటే స్పెల్లింగ్స్ ఏమైనా మిస్టేక్స్ వస్తే ఆటోమేటిక్‌గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక అక్షరం తప్పు కొడితే ఆటోమేటిక్‌గా కరెక్ట్ అయిపోతుంది. మళ్ళీ మీరు అక్కడికెళ్ళి కరెక్షన్ చేయాల్సిన అవసరం ఉండదు. షో స్మార్ట్ రిప్లై సజెస్టెడ్ రిప్లైస్ అపియర్ బిలో కామెంట్స్. ఇది అంతగా వాడం. షో లింక్ డీటెయిల్స్. లింక్ డీటెయిల్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక యూట్యూబ్ వీడియో లింక్ పెట్టాననుకోండి. దాని కింద దాని థంబ్‌నెయిల్ రావడం, దాని టైటిల్ రావడం అవన్నీ కూడా కనిపిస్తాయి. సో ఇది ఆన్‌లో పెట్టుకుంటే. ఇన్సర్ట్ ఇమోజిస్ యూజింగ్ ద కోలన్ క్యారెక్టర్. ఇది మీరు అది అంటే అక్కడ మీకు ఏదైనా యాప్ లాంటిది అది పని చేస్తే వాడుకోండి. లేదంటే లేదు. సబ్స్టిట్యూషన్స్. ఇందులో ఇవి షార్ట్ అంటే ఏది కొడితే ఏది రావాలి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓపెన్ బ్రాకెట్ సి, క్లోజ్ బ్రాకెట్ ఇది కొట్టారనుకోండి. కాపీరైట్ సింబల్ వస్తుంది. ఇలా కొన్ని ఉంటాయి. ఇలా మీరు ఈ 2 మైనస్ కొడితే ఇలా రావడం, 3 మైనస్ కొడితే ఇలా ఇటువంటి లాంగ్ ఇది మన ఇది రావడం. సో యారోస్ కొడితే 2 యారోస్ కొట్టి గ్రేటర్ దాన్ కొట్టారనుకోండి ఒక యారో సింబల్ రావడం. సో ఇవి ఒకసారి చూసుకోండి. చూసుకొని మీకు అవి యూజ్ అవుతాయి అనుకుంటే ఆ నెంబర్స్ కనుక మీరు కొట్టినట్లయితే ఇటువంటి అవుట్‌పుట్ అనేది మీకు వస్తుంది. ఓకే. ఓకే అంటున్నాను. నెక్స్ట్ మనకి టూల్స్‌లో యాక్సెసిబిలిటీలో కూడా కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. టర్న్ ఆన్ స్క్రీన్ రీడర్ సపోర్ట్ రిక్వైర్డ్ ఫర్. ఇది మీరు ఆన్‌లో పెట్టుకున్నారనుకోండి, మీకు స్క్రీన్ మీద ఏది ఉన్నది అది చదివే అవకాశం ఉంటుంది. బట్ కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంటుంది. అవసరమైనప్పుడు మీరు టెస్ట్ చేసుకోండి. టర్న్ ఆన్ స్క్రీన్ మ్యాగ్నిఫైయర్ సపోర్ట్ వర్క్స్ విత్ థర్డ్ పార్టీ స్క్రీన్ మ్యాగ్నిఫైయర్ సాఫ్ట్‌వేర్. సో ఆన్‌లో పెట్టుకున్నారనుకోండి, మీరు మ్యాగ్నిఫై చేయాలంటే కొన్ని కీస్ మీకు అది అంటే వేరే థర్డ్ పార్టీ సాఫ్ట్‌వేర్ మీరు ఇన్‌స్టాల్ చేసుకున్నప్పుడు వస్తుంది. బట్ అంతగా యూజ్ ఉండదులెండి. మామూలుగా మీకు జూమ్ ఇన్ కావాలంటే విండోస్ పట్టుకొని ప్లస్ బటన్ నొక్కారనుకోండి. చూడండి ఇలా జూమ్ ఇన్ అవుతుంది. ఇది రాసి పెట్టుకోండి షార్ట్ కట్. విండోస్ కీ పట్టుకొని ప్లస్ బటన్ నొక్కితే జూమ్ ఇన్ అవుతుంది. విండోస్ కీ పట్టుకొని మైనస్ బటన్ నొక్కితే జూమ్ అవుట్ అవుతుంది ఇలా. ఓకే. సో ఇలా. ఓకే. నెక్స్ట్ ఇది అయిపోయింది. తర్వాత ఎక్స్టెన్షన్ వచ్చేసి మీకు సెపరేట్‌గా ఇప్పుడు చూడండి కొన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీస్ ఉంటాయి. వాళ్ళు యాప్స్ డెవలప్ చేస్తారు. యాప్స్ డెవలప్ చేసేసి గూగుల్ వాళ్ళకి టై అప్ పెట్టుకుంటారన్నట్టు. అలా కొన్ని ఫ్రీ ఉంటాయి. కొన్ని పెయిడ్ ఉంటాయి. అటువంటి యాప్స్ ఏమైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక మీరు యాడ్ చేసుకోవచ్చు.
ఇందులో వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే ఎక్కువగా వాడేది వచ్చేసి ఆటోమేటిక్ సర్టిఫికేట్ జనరేషన్ రిలేటెడ్ ఉంటాయి. అది మీరు యాడ్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా సర్టిఫికేట్స్ అది ఇందులో కాదు, మామూలుగా పవర్ పాయింట్కి ఉంటుంది. వర్డ్లో ఎలా పని చేయొచ్చు కానీ పవర్ పాయింట్లో అయితే బాగా పనిచేస్తుంది అది. యాప్ స్క్రిప్ట్ ఇది కొంచెం అడ్వాన్స్డ్ కోడింగ్ అదంతా కూడా ఉంటుంది. సో అది మనం స్కిప్ చేద్దాం. నెక్స్ట్ హెల్ప్లో మీకు సెర్చ్ ద మెన్యూ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఓకే, సో ట్రైనింగ్ క్లిక్ చేశారనుకోండి మీకు ట్యూటోరియల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. గూగుల్ డాక్స్ ట్రైనింగ్ అండ్ హెల్ప్. సో ఇక్కడ ఏది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నోట్స్ అవన్నీ కూడా ఉంటాయి. మీరు స్టడీ చేసుకొని ఫర్దర్గా నాలెడ్జ్ అనేది పెంచుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అప్డేట్స్ అంటే క్లిక్ చేశారనుకోండి ఏమైనా రీసెంట్గా ఏమేమి అప్డేట్స్ వచ్చాయి మీకు అది ఇన్ఫర్మేషన్ ఉంటుంది. జూన్ 2023లో లాస్ట్ అప్డేట్ వచ్చినట్టుంది. అందులో ఏం ఫీచర్ ఇచ్చారు అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు అన్నట్టు. సో ఇది స్కిప్ చేసిందాం. ప్రైవసీ పాలసీ అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్, టర్మ్స్ ఆఫ్ సర్వీస్ అది కూడా ఆల్మోస్ట్. కీబోర్డ్ షార్ట్ కట్స్ ఇక్కడ చూడండి, కీబోర్డ్ షార్ట్ కట్స్ లిస్ట్ కంప్లీట్గా ఉంది. సో ఇవి మీరు తర్వాత ఓపెన్ చేసుకొని కావాలంటే మీరు ప్రింట్ తీసుకోండి, లేదంటే మీరు రెగ్యులర్గా వాడుతున్నట్లయితే ఏం చేస్తారంటే కొన్ని గుర్తుపెట్టుకొని అవి వాడుతూ ఉండండి. వాడుతూ ఉంటే ఆటోమేటిక్గా మీకు అది గుర్తుండిపోతాయి. ఏవి అన్ని గుర్తుపెట్టుకోని అవసరం లేదు, రెగ్యులర్గా వాడేటి మాత్రం నోట్ చేసుకోండి, అవి మాత్రం వాడుతూ ఉండండి. ఓకే, సో చాలా ఉన్నాయి షార్ట్ కట్ కీస్. ఓకే, సో ఇది ఇందులో ఉంది సార్ పేజ్ రిమూవ్. ఏంటండి? పేజ్ రిమూవ్ చేస్తుంది ఉందా షార్ట్ కట్ కీ చూడండి సార్. అట్లా ఉండదండి, అట్లా ఉండదు. ఒకసారి చూద్దాం. హెల్ప్లోకి వెళ్ళిపోయి ఇక్కడ కీబోర్డ్ షార్ట్ కట్స్ లో ఇక్కడ డిలీట్ అని కొడతాను. డిలీట్ అని కొడితే ఉండదండి, అట్లా ఏముండదు. అది నేను ప్రొసీజర్ పెట్టాను కదండి, అందులో ట్రై చేశారా? ఒక 8 ప్రొసీజర్స్ ఉన్నాయి, అందులో ఏదో ఒక ప్రొసీజర్ మీకు పని చేస్తుంది. ట్రై చేశారండి? చేశాను సార్, చేశాను, వచ్చింది. మరి ఇక్కడ గూగుల్ డాక్స్ లో ఎలాగని అట్లా ఉండదు. ఇందులో మీకు అటువంటి ప్రాబ్లం రాకపోవచ్చు. గూగుల్ డాక్స్ లో ఈజీగానే డిలీట్ చేస్తే డిలీట్ కావచ్చు. వర్డ్ లో కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటుంది అది. ఓకే అండి, సో అంతే అండి. ఇక్కడ ఇంకా ఎక్కువగా డిస్కస్ చేయాల్సినవి లేవు. ఓకే, మనం బ్యాక్ టు మైక్రోసాఫ్ట్ వర్డ్కి వెళ్ళిపోయి అందులో కొన్ని మిగిలిపోయిన టాపిక్స్ ఉన్నవి, అవి డిస్కస్ చేద్దాం. ఓకే, సో అందులో చాలా టాపిక్స్ ఉంటాయి మనం డిస్కస్ చేయాల్సినవి. ఒకసారి నేను ఫైల్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇంతకుముందు డిస్కస్ చేసిన టాపిక్స్ అన్నీ కూడా అంటే గూగుల్ డాక్స్ లో కూడా ఇన్ జనరల్ టాపిక్స్ కొన్ని ఉన్నాయి. అది నేను మళ్ళీ మైక్రోసాఫ్ట్ వర్డ్ అయిపోయిన తర్వాత ఒకసారి చూస్తాను. అంటే ఇందులో లిస్ట్ చేసిన టాపిక్స్ అయిపోయిన తర్వాత ఇంకేమన్నా అడిషనల్ గా ఉంటే నేను జనరల్ టాపిక్స్ ఇంటర్నెట్ రిలేటెడ్ చెప్తాను. సో ఇక్కడ అండర్స్టాండింగ్ స్టైల్స్, క్రాస్ రెఫరెన్స్, ఇది మనం డిస్కస్ చేసాము ఆల్రెడీ. ఓకే, స్టైల్స్ అండ్ టెంప్లెట్స్, క్రియేటింగ్ మోడిఫికేషన్స్, యూజ్ టెంప్లెట్స్ ఫర్ డాక్యుమెంట్ కన్సల్టెన్సీ. చూడండి, ఇప్పుడు ఇది మనం డిస్కస్ చేసాం, క్రియేటింగ్ మోడిఫైయింగ్ స్టైల్స్ డిస్కస్ చేసాం. ఇక్కడ స్టైల్స్ అండ్ టెంప్లెట్స్ అంటే స్టైల్స్ లో మళ్ళీ 2 రకాలు ఉంటాయండి. ఒకటి వచ్చేసి టెక్స్ట్ స్టైల్స్, ఇంకొకటి వచ్చేసి ఓవరాల్ డాక్యుమెంట్ ఫార్మాటింగ్ స్టైల్స్. ఇక్కడ మీరు డిజైన్ అనే ట్యాబ్ లోకి వెళ్తే ఇక్కడ కనిపించేటివి సెట్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ ఫాంట్ ఎలా ఉండాలి, ఫాంట్ ఏ సైజ్ లో ఉండాలి, ఆ ఫాంట్ కి ఏ కలర్ ఉండాలి, అటువంటి అన్ని కూడా జనరల్ గా ఉండే స్టైల్స్. సో ఇక్కడ మీరు ఇది ఒకసారి చూడండి, ఇక్కడ డిజైన్ లోకి వెళ్తే స్టైల్స్ అని ఉంటుంది. సో ఇందులో మీరు ఇది నేను అంతకుముందు కవర్ చేసినట్టు గుర్తు. సో మామూలుగా ఏదైనా ఒక స్టైల్ పెట్టేసుకొని కావాలంటే అందులో మళ్ళీ మోడిఫికేషన్ చేసుకొని దాన్ని మోడిఫికేషన్ చేసిన తర్వాత సేవ్ యాజ్ న్యూ స్టైల్స్ అంటే వస్తాయి. కాకపోతే ఇది అంతగా వాడమండి. జనరల్ గా మనం డాక్యుమెంట్ ఓపెన్ చేసేసి మనకు ఎలా నచ్చితే అలా చేసేసుకుంటాం అన్నట్టు, అంతేగాని ఇది ఎక్కువగా వాడం. బట్ కలర్స్ కొన్నిసార్లు మీకు ఇక్కడ మీరు ఈ ఏదన్నా ఫీల్డ్ ఇట్లా సెలెక్ట్ చేసేటప్పుడు, ఇలా సెలెక్ట్ చేసినప్పుడు హోమ్లోకి వెళ్తే ఇక్కడ సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ కలర్స్ మీకు థీమ్ కలర్స్ ఇవి నచ్చలేదు అనుకోండి, అప్పుడు మాత్రం మీరు ఏం చేస్తారంటే డిజైన్లోకి వెళ్ళిపోయి ఇక్కడ కలర్స్లో వేరే కలర్ పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పెట్టానుకో, దీనికి రిలేటెడ్ అన్ని కూడా మీకు ఇక్కడ హోమ్లో కలర్స్ మారిపోతాయి ఇక్కడ. సో ఇలా చూడండి, ఇలా
థీమ్ కలర్స్ అనేది అక్కడ మారిపోతాయి. సో అది మీరు తర్వాత ప్రాక్టీస్ చేయండి. ఎందులో డిజైన్లో ఉన్నవి బట్ అంతగా వాడం. ఓకే, సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం. టెంప్లేట్స్ ఫర్ డాక్యుమెంట్ కన్సిస్టెన్సీ అంటే ఏంటంటే మీకు ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ న్యూ డాక్యుమెంట్ ఇక్కడ మోర్ టెంప్లెట్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చాలా టెంప్లెట్స్ ఉంటాయి. సో ఇందులో మీరు ఏదైనా ఒక టెంప్లెట్ యూజ్ చేస్తూ ముందుకు వెళ్ళచ్చు, డిజైనింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫ్లైయర్స్ అని కొట్టాను అనుకోండి, ఫ్లైయర్స్ అన్ని కూడా మనకి ఇక్కడ వస్తాయి డిజైన్స్. ఓకే, సో ఇవి మీరు అంటే ఒకటి ఇది తీసుకొని మీరు అందులో మోడిఫికేషన్ చేస్తూ ఉన్నారనుకోండి, అక్కడ ఏమవుతుందంటే మనకి కన్సిస్టెన్సీ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది డబుల్ క్లిక్ చేస్తున్నాను, క్రియేట్ అంటున్నాను. సో ఇదైతే సింగిల్ పేజ్. ఓకే, సో మీకు మల్టిపుల్ పేజెస్ అలా కావాలంటే దీన్ని మళ్ళీ కాపీ చేసుకొని కంట్రోల్ సి అని ఎండ్లోకి వెళ్తే కంట్రోల్ వి కొట్టారనుకోండి, అక్కడ మళ్ళీ కంటెంట్ అనేది మీరు మార్చుకోవచ్చు. అంటే కన్సిస్టెన్సీ అంటే ఒక కలర్ కానీ ఒక డిజైన్ కానీ వాడారంటే అది మల్టిపుల్ పేజెస్లో సేమ్ ఉండడం, దాన్ని కన్సిస్టెన్సీ అంటాం. ఓకే, సో టెంప్లెట్స్ మీరు వాడుకోండి. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఫైల్లోకి వెళ్ళండి, ఇక్కడ మోర్ టెంప్లెట్స్లోకి వెళ్ళండి, ఇందులో మీకు ఏ టెంప్లెట్ కావాలంటే ఆ టెంప్లెట్ ఇలా క్లిక్ చేయండి. కొన్ని వేల టెంప్లెట్స్ ఉంటాయి. ఓకే, డబుల్ క్లిక్ చేసేసి మోడిఫికేషన్ అనేది మీరు చేసుకోవచ్చు, మీకు కావాల్సింది ఓపెన్ చేసేసుకోండి. ఓకే, సో మీకు ఇక్కడ టెంప్లెట్స్ రావట్లేదు అనుకోండి, మీరు ఏం చేస్తారంటే గూగుల్లోకి వెళ్ళండి. ఇది నేను అంతకుముందు ఒకసారి చెప్పాను బట్ మళ్ళీ ఒక్కసారి చెప్తాను. గూగుల్లోకి వెళ్ళిపోయి ఇక్కడ గూగుల్ టైప్ చేసిన తర్వాత మైక్రోసాఫ్ట్ వర్డ్ ఫ్రీ టెంప్లెట్స్ అని కొట్టారనుకోండి, ఇలా వస్తుంది. ఇక్కడ మనకి ఫస్ట్ దానిలోనే వచ్చాయి, ఇంకా కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు ఏ వెబ్సైట్లో అయినా పవర్డ్ టెంప్లెట్ ఉంది, వర్డ్ టెంప్లెట్ ఫ్రీ డౌన్లోడ్ ఇది అంతకుముందు చూడలే కాబట్టి నేను చూపిస్తున్నాను. సో ఇక్కడ చూసినట్లయితే కొన్ని ఉన్నాయి. సిటీ పేసేజ్ వర్డ్ టెంప్లెట్ ఉంది, డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేసి ఒకవేళ అది నచ్చింది అనుకోండి, మీరు డౌన్లోడ్ అనండి. డౌన్లోడ్ అంటే మరి వస్తుందా, ఫ్రీ డౌన్లోడ్ అంటున్నాను. ఓకే, ఇది వచ్చేసి ఓకే యాడ్స్ మనకు అది ఇష్టం లేకుంటే పెయిడ్కి వెళ్ళాలంటున్నారు. ఓకే, పర్లేదు. ఇక్కడ వచ్చింది ఏదో జిప్ ఫైల్ వచ్చింది. ఒకసారి నేను ఇది రైట్ క్లిక్ చేసేసి ఎక్స్ట్రాక్ట్ ఆల్ అంటున్నాను. తర్వాత ఎక్స్ట్రాక్ట్ ఆల్ అని కొట్టగానే నాకు ఇలా విండో వచ్చింది, ఎక్స్ట్రాక్ట్ అంటున్నాను. ఇప్పుడు ఇది జిప్ ఫైల్ మనకి ఒక నార్మల్ ఫోల్డర్ లాగా వచ్చింది ఇక్కడ. తర్వాత ఈ జిప్ ఫైల్ అనేది అవసరం లేదు, డిలీట్ చేస్తున్నాను. కంట్రోల్ హోమ్ కొడుతున్నాను, కొట్టి ఇక్కడికి వచ్చి ఓకే, సో ఇందులో చూడండి టెంప్లెట్ వర్డ్ డాట్ డిఓటి ఉంది, టెంప్లెట్ డాట్ వర్డ్ డిఓటిఎక్స్ అంటే డిఓటి అంటే ఓల్డ్ వెర్షన్ అండి, డిఓటిఎక్స్ అంటే న్యూ వెర్షన్. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఇలా వచ్చింది ఎనేబుల్ ఎడిటింగ్ అనండి. ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అలా వస్తుంది ఎనేబుల్ ఎడిటింగ్. ఇప్పుడు ఇందులో మీరు కావాలంటే ఫోటో అనేది చేంజెస్ చేసుకోవచ్చు. ఫోటో ఎలా చేంజెస్ చేస్తారు, దీన్ని ఇలా డబుల్ క్లిక్ చేయండి. ఓకే, డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. అయితే ఈ ఫోటోని చేంజ్ చేస్తే మీకు సేమ్ ఈ లుక్లో రాకపోవచ్చు. ఇక్కడ అంటే వీళ్ళు ఏం చేశారంటే ఇది వేరే సాఫ్ట్వేర్లో చేసేసి దీన్ని ఇక్కడికి తెచ్చిపెట్టారు. కానీ మీరు ఇక్కడ చేంజ్ చేసి డబుల్ క్లిక్ చేస్తే మాత్రం సేమ్ రాదు, మీకు ఒకటి ఫుల్ ఇమేజ్ ఇట్లా వస్తుంది. సో డిజైన్ అనేది డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఈ పిక్చర్ ఓకే అయితే ఇలానే వాడుకోవడం బెటర్. కానీ పవర్ పాయింట్లో అటువంటి సాఫ్ట్వేర్ అయితే మీరు ఈజీగా మార్చుకోవచ్చు, ఆ ఫ్లెక్సిబిలిటీ అని ఉంటుంది. సో ఒకసారి నేను ఫోటో చేంజ్ చేస్తే మీకు ఎలా వస్తుంది అనేది నేను చూపిస్తాను. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది పెడుతున్నాను, ఎలా మారుతుంది చూడండి. ఇన్సెట్ అన్నాడు, ఇక్కడ చేంజ్ పిక్చర్ చూడండి, ఆ షేప్లో రాలేదు. ఓకే, ఆ షేప్లో వాళ్ళు టెంప్లెట్లో అట్లా పెట్టారు, మరి అది రాదు. బట్ అది నేను మళ్ళీ తర్వాత ప్రాక్టికల్ ఓరియంటెడ్ క్లాస్ చెప్పినప్పుడు చెప్తాను, పవర్ పాయింట్లో నుంచి ఇలాంటివి ఎలా చేసుకోవచ్చు అనేది. బట్ జనరల్గా మీరు ఒక టెంప్లెట్ యూజ్ చేస్తూ ఎలా మోడిఫికేషన్ చేసుకోవచ్చు అనేది మీరు గమనించండి. సో జస్ట్ టెక్స్ట్ ఇలా టైప్ చేయడం కానీ వేరే దగ్గర నుంచి కాపీ చేయడం కానీ అలా చేంజెస్ అనేది చేసుకోవచ్చు ఈజీగా. మీరు అవసరం లేనిది డిలీట్ చేసేయండి, లేదంటే ఫోటో మార్చుకోండి. సో ఇలా మీరు టెంప్లెట్స్ యూజ్ చేస్తూ చేసుకోవచ్చు అండి. తర్వాత ఇంటర్నెట్లో మీ కంప్యూటర్లో లేకుంటే బయట నుంచి ఇలా తెచ్చుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకొని. నెక్స్ట్కి వెళ్ళిపోదాం. కొలాబరేషన్ రివ్యూ, ట్రాక్ చేంజెస్ అండ్ కామెంట్స్. సో చూడండి, ట్రాక్ చేంజెస్ అండ్ కామెంట్స్ అంతకుముందు నేను చిన్నగా బ్రీఫ్ ఇచ్చాను, ఒక్కసారి మళ్ళీ చెప్తాను. ఇప్పుడు మీరు ఒక
ఓకే, నేను ఏం చేస్తానంటే ఒక ర్యాండమ్ టెక్స్ట్ డాక్యుమెంట్ తీసుకుంటాను. ఇట్స్ ఈక్వల్, దీని కమాండ్ అందరికీ గుర్తుంది కదా, RAND. తర్వాత ఎన్ని పేరాస్ రావాలి, ఒక 500 పారాగ్రాఫ్స్, 200 అనుకుందాం. ఓకే, ఎన్ని సెంటెన్సెస్ ఉన్నాయి, ఒక దానిలో 6 కొట్టి ఇలా, సో ఇలా. ఓకే, సో దీని తర్వాత ఇప్పుడు చూడండి, మనము ఏం చేయబోతున్నాం ఇక్కడ, ట్రాక్ చేంజెస్ అండ్ కామెంట్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో ముందుగా సింపుల్ థింగ్ కామెంట్స్ గురించి నేను ఒక్కసారి మళ్ళీ చెప్తాను. అంతకుముందు చెప్పాను, బట్ మీరు ఏదైనా ఒక దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏదైనా ఒక పారాగ్రాఫ్ కానీ ఏదైనా ఉందనుకోండి, జస్ట్ ఇలా ఏదైనా ఉందనుకోండి. ఓకే, సో ఏం చేస్తారంటే ఇక్కడ ఇన్సెట్లోకి వెళ్ళిపోయి, ఇన్సెట్లో మరి కామెంట్ ఉంది కదా, సో ఇలా పెట్టేసి దీనికి ఏం కామెంట్ పెట్టాలనుకుంటున్నారు అనేది మీరు రాయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్ప్లెయిన్ విత్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. అలా నేను ఏదైనా ఎడిటింగ్ రిలేటెడ్ చేంజ్ చెప్తున్నాను అనుకోండి, ఇలా సెండ్ కొట్టేసేయాలి. తర్వాత వాళ్ళు చూసుకుంటారు అన్నట్టు, ఎవరికైతే పంపించారో వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ కామెంట్ పెట్టింది ఇలా కనిపిస్తున్నారు. సో ఇలా కాకుండా మీరు ఇక్కడ రివ్యూ ట్యాబ్కి వెళ్ళినట్లయితే జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మనం ఈ ట్రాక్ చేంజెస్ అనే దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ట్రాక్ చేంజెస్ అంటే ఏంటంటే, దీనికి ఒక చిన్న సినారియో ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర ఒక డాక్యుమెంట్ ఉంది. ఆ డాక్యుమెంట్ వేరే వాళ్ళ దగ్గర నుంచి మీకు వచ్చింది. అందులో కరెక్షన్ చేస్తున్నారు, కరెక్షన్ చేసి పంపించేశారు. మళ్ళీ వాళ్ళు అడిగారు మిమ్మల్ని, సార్ ఏమేమి కరెక్షన్ చేశారు అంటే, ఎక్కడ నోట్ చేసుకోలేదు నేను. సో మళ్ళీ అవన్నీ చెప్పడం కష్టం. సో అటువంటప్పుడు కరెక్షన్స్ చేసేటప్పుడు ఏమేమి కరెక్షన్స్ మనం చేస్తున్నాము అవన్నీ ఒక డాక్యుమెంట్లో ఫీడ్ కావాలి అనుకుంటే, ఆ ఏమేమి చేంజెస్ అనేది ట్రాక్ కావాలంటే ఈ ట్రాక్ చేంజెస్ అనేది వాడతాం. అప్పుడు ఏమేమి చేంజెస్ చేసాం అన్ని కూడా ఒక లిస్ట్ వస్తుంది అన్నట్టు. సో ఫర్ ఎగ్జాంపుల్, అది పని చేయాలంటే ఏం చేయాలంటే ట్రాక్ చేంజెస్ అనేది ఆన్లో పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు గ్రే కలర్లో ఉంది అంటే ఆన్లో ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఏది చేసినా కూడా రికార్డ్ అవుతుంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పారాగ్రాఫ్ అనేది డిలీట్ చేస్తాను. డిలీట్ చేస్తున్నాను. డిలీట్ చేయగానే ఏమైంది, ఇప్పుడు ఇది ఎనేబుల్ చేయడం వల్ల డిలీట్ అయిపోయింది కానీ పోవట్లేదు, అదొక ఇండికేషన్ లాగా వచ్చింది. ఓకే, సో అలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంకొకటి ఏదైనా బోల్డ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, కవర్ పేజ్ ఉంది, దీన్ని బోల్డ్ చేస్తాను అంటే నేను ప్రతి చేంజ్ మీకు ఇలా వస్తుంది. బోల్డ్ చేయగానే ఇక్కడ వస్తుంది, ప్రవీణ్ ఆర్ ఏ ఫ్యూ సెకండ్స్ ఎగో ఏం చేశాడు, ఇక్కడ ఫార్మాటెడ్ ఫాంట్ బోల్డ్ కాంప్లెక్స్ ఇది బోల్డ్ చేశాడు అని వస్తుంది. ఓకే, సో అదేవిధంగా ఇక్కడ నేను ప్లస్ సైన్ ఉంది, సో ప్లస్ సైన్ కొడుతున్నాను. సో ఇక్కడ ఇది తీసేసేసి ప్లస్ సైన్ కొట్టాను అని అర్థం ఇక్కడ. ఓకే, సో ఏది డిలీట్ చేసాము ఏది కొట్టాము అని వస్తాయి. అయితే ఇలా ఇవన్నీ మీరు వేరే వాళ్ళకి మళ్ళీ సేవ్ చేసి పంపించాలనుకోండి, వాళ్ళకు కూడా ఇలా కనిపిస్తాయి. కానీ ఫైనల్గా మరి అవి మీరు ఓకే చేసుకోవాలనుకుంటే మీ దగ్గరకు వచ్చిన తర్వాత డాక్యుమెంట్ మళ్ళీ రివ్యూలోకి వెళ్ళండి. రివ్యూలోకి వెళ్ళిపోయి ఇక్కడ ఒక్కొక్కటి ఇలా చూసుకొని ఏం చేస్తారంటే, ఇక్కడికి వస్తే ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి మీకు. యాక్సెప్ట్ అండ్ మూవ్ నెక్స్ట్. యాక్సెప్ట్ అన్నారు అనుకోండి, ఇది ఫైనల్ అయిపోతుంది అన్నట్టు. సో నెక్స్ట్ అన్నాను, ఓకే, యాక్సెప్ట్ అయిపోయింది. యాక్సెప్ట్ అండ్ ఫైనల్. చూడండి, యాక్సెప్ట్ అండ్ మూవ్ టు నెక్స్ట్ అంటే అది యాక్సెప్ట్ అయిపోయి మామూలుగా నార్మల్ టెక్స్ట్ లాగా వచ్చేస్తుంది అన్నట్టు. సో యాక్సెప్ట్ దిస్ చేంజ్ అన్నా అనుకోండి, అక్కడ కంప్లీట్గా రికార్డ్ అనేది పోయింది. మనం ఏం చేసామనేది రికార్డ్ అనేది పోయింది. అలా మీరు అది చేసుకోవచ్చండి. అయితే మీరు తర్వాత ఫర్దర్గా ప్రాక్టీస్ చేయండి. కొన్నిసార్లు మీకు ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. మీరు యాక్సెప్ట్ చేయకుండా నార్మల్గా అది ఉండాలి అనుకుంటే, అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ నో మార్కప్ అని పెట్టుకుంటే అంటే అది మీకు కనపడదు. అవి ఉంటాయి, మీకు కనపడదు అన్నట్టు. మీకు ప్రింట్లో కానీ ఏం డిస్టర్బెన్స్ అనేది రాదు. ఓకే, షో మార్కప్ పెట్టుకుంటే ఏ రకమైన ఫార్మాటింగ్ అని ఇన్సర్షన్స్ డిలీషన్స్ ఏవేవి చేసిన ఎటువంటివి అంటే డిలీట్ చేసినవి కనబడాలా, ఇన్సర్ట్ చేసినవి కనబడాలా అవన్నీ కూడా మీరు టిక్ పెట్టుకుంటే దాని ప్రకారం మీకు డిస్ప్లే అవుతుంటాయి. లేకుంటే డిస్ప్లే కావన్నట్టు. అయితే ఎవరెవరు మోడిఫికేషన్ చేశారు అనేది కూడా మీరు ఇక్కడ హైడ్ చేసుకోవచ్చు, అన్హైడ్ చేసుకోవచ్చు. ఓకే, సో అదండి. తర్వాత ఆల్ మార్కప్ ఇది మనం డిస్కస్ చేసాం. సింపుల్ మార్కప్ అంటే ఏంటంటే చిన్నగా ఒక లైన్ లాగా వస్తుంది, పెద్దగా ఇన్ఫర్మేషన్ రాదు, చిన్నగా ఒక లైన్ వస్తుంది అన్నట్టు. ఇక్కడ మళ్ళీ సింపుల్ మార్కప్ కాకుండా ఆల్ మార్కప్ అని పెడితే ఇంతకుముందు చూసినట్టుగా ఇలా చేంజెస్ అనేది మనకి క్లియర్గా కనిపిస్తాయి.
నో మార్కప్ అంటే ఒరిజినల్ అంటే చూడండి, నో మార్కప్ కి ఒరిజినల్ కి తేడా ఏంటి అంటే, ఒరిజినల్ అంటే ఈ చేంజెస్ అన్ని చేయకముందు ఎలా ఉందో అలా కనిపిస్తుంది. నో మార్కప్ అంటే ఒరిజినల్ చేంజెస్ చేసిన తర్వాత ఎలా ఉందో అది కనిపిస్తుంది. సో ఎప్పుడైనా కూడా ఫర్ ద సేఫ్ సైడ్ నో మార్కప్ పెట్టేసుకో, ఎందుకంటే చేంజెస్ చేసినా అప్డేట్ అయిపోతాయి కానీ కనబడదు ఏం చేంజెస్ చేసామనేది. ఓకే, నెక్స్ట్ వెళ్ళిపోయాం. సో ఇది అయిపోయిందండి. షేరింగ్ ట్రాక్ చేంజెస్ కామెంట్స్ మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి షేరింగ్ డాక్యుమెంట్స్, అది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం అంతకుముందు క్లాస్లో. మీకు ఇక్కడ చెప్పాను కదా, టాప్ రైట్ కార్నర్లో షేర్ బటన్ ఉంటుంది చూడండి, ఇది షేర్. సో షేర్ బటన్లోకి షేర్ అన్నాను అనుకోండి, సో ఇలా వస్తుంది. మీరు ఒకటి గమనించాలి, ఇప్పుడు మీరు ఒక ఫైల్ని షేర్ చేయాలి అనుకుంటే మీ కంప్యూటర్లో ఉంటే అది షేర్ చేయడం కష్టం. దాన్ని తీసుకెళ్ళి మీ వన్ డ్రైవ్లో సేవ్ చేయాలి. అప్పుడు మాత్రమే ఆ లింక్ ఒక వన్ డ్రైవ్లోకి మీ ఫైల్స్ ట్రాన్స్ఫర్ అయిపోయి దానికి ఒక లింక్ క్రియేట్ చేయబడుతుంది. ఆ లింక్ను ఈమెయిల్ ద్వారా కానీ లేకపోతే వాట్సాప్ కానీ పంపిస్తే వాళ్ళు క్లిక్ చేస్తే ఆ ఫైల్ అనేది ఓపెన్ చేస్తారు. అయితే అది ఎడిట్ చేయాలి, అప్డేట్ చేయాలంటే మళ్ళీ మీ కంప్యూటర్ ఆన్లో ఉండాల్సిన అవసరం లేదు. అది ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ వాళ్ళ దాంట్లో ఉంటుంది కాబట్టి ఎనీ టైం ఆ ఫైల్ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళందరూ కూడా మోడిఫికేషన్స్ అనేది చేసుకోవచ్చు, ఆటోమేటిక్గా అప్డేట్ అవ్వదు. తర్వాత మీ కంప్యూటర్ ఓపెన్ చేసుకొని చూస్తే అది వన్ డ్రైవ్ నుంచి ఓపెన్ చేసినట్లయితే ఆ చేంజెస్ అన్ని కూడా మీకు కనిపిస్తాయి. అది మీరు గమనించండి. ఇక్కడ అటాచ్ అటాచ్ కాపీ ఇన్స్టెడ్ అని అనుకోండి, ఈమెయిల్ ద్వారా అటాచ్మెంట్ అవుతుంది కదా, అలా పనిచేస్తుంది. ఓకే, నెక్స్ట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఇది షేరింగ్ డాక్యుమెంట్స్ ఇన్ కొలాబరేషన్, ఇది అంతే అండి, మనం డిస్కస్ చేసాం. ఫర్దర్గా ఏమైనా డౌట్ ఉంటుంది కదండి. ప్రొటెక్టింగ్ డాక్యుమెంట్స్ విత్ పాస్వర్డ్, ఇది నేను చెప్పినట్టు గుర్తు, ఎవరైనా అన్మ్యూట్ చేసి చెప్పండి. మీకు చెప్పాను ఇది నేను ఎలా పాస్వర్డ్ పెట్టుకోవాలని, గుర్తుందా? లేదు మళ్ళీ చెప్పమంటే చెప్తాను, కాకపోతే నాకు చెప్పినట్టు గుర్తు. అది పీడిఎఫ్ చెప్పారు కదా సార్. పీడిఎఫ్ కా? ఓకే ఓకే, చెప్తాను. సేమ్ ప్రొసీజర్ అండి, సేమ్ ప్రొసీజర్. ఫైల్లోకి వెళ్ళండి, సేవ్ యాజ్ చేసేటప్పుడు దిస్ పీస్ మీద డబుల్ క్లిక్ చేసేసి ఇక్కడ మీరు ఒక కొత్త ఫైల్ పెట్టుకుంటారు కదా, అప్పుడు ఏం చేస్తారంటే టూల్స్లోకి వెళ్ళి జనరల్ ఆప్షన్స్లోకి వెళ్తే ఇక్కడ పాస్వర్డ్ టు ఓపెన్ ఉంటుంది, ఏదో పాస్వర్డ్ కొట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 2 3 4 5 6 అని కొట్టాను. పాస్వర్డ్ టు మోడిఫై అంటే ఈ ఫైల్ను మోడిఫై చేయాలంటే కూడా పాస్వర్డ్ కొట్టాల్సి ఉంటుంది. ఏ పాస్వర్డ్ కొట్టాలనేది, ఏ పాస్వర్డ్ ఉండాలని మీరు ఇక్కడ డిఫైన్ చేసుకొని నేను పెట్టట్లేదు ఇప్పుడు, రెండు అవసరం లేదు, ఒకటి సరిపోతుంది. రీడ్ ఓన్లీ రికమెండెడ్ అంటే ఇది కొడితే ఏంటంటే వాళ్ళు చేంజెస్ చేయలేరు, రీడ్ ఓన్లీగా వస్తుందండి. బట్ మీరు ఒక సెట్టింగ్ చేసుకోవడం ద్వారా నార్మల్గా చేసుకోవచ్చు అనుకుంటా, అది మీకు మళ్ళీ చూద్దాం తర్వాత. ప్రస్తుతానికైతే మీరు ఎవరికైనా ప్రొటెక్ట్ డాక్యుమెంట్ లాగా పంపించండి, ఇది ఆన్లో పెట్టి పంపించండి. బట్ లేకున్నా పర్వాలేదు, పాస్వర్డ్ పెడితే సరిపోతుంది. ఓకే అంటున్నాను. ఓకే ఓకే ఓకే. సో రీఎంటర్ పాస్వర్డ్ టు ఓపెన్, సేమ్ అది టైప్ చేయాలి. తర్వాత ఓకే అంటున్నాను. తర్వాత పాస్వర్డ్, ఓకే అది నేను రాంగ్ కొట్టినట్టున్నాను. 1 2 3 4 5 6. ఓకే, కన్ఫర్మ్ చేయాలి. సో ఇప్పుడు సేవ్ చేయాలి, సేవ్ చేస్తే అదే పేరుతో ఇస్తే ఓకే, సేవ్ చేయమంటుంది, రీప్లేస్ చేయమంటుంది, అయిపోతుంది. ఇప్పుడు నేను ఓపెన్ చేశాను అనుకోండి, Ctrl+W అంటున్నాను, ఇక్కడికి వచ్చి మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక పాస్వర్డ్ అడుగుతుంది చూసారా, సో ఆ పాస్వర్డ్ కొడితే ఓపెన్ అవుతుంది, 1 2 3 4 5 6 ఇలా. సో ఓపెన్ అయిపోయింది. సో ఇలా మీరు పాస్వర్డ్ అనేది పెట్టుకోవచ్చు అండి. ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ అనేటప్పుడు టాప్ రైట్ బాటమ్ రైట్ కార్నర్లో ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేస్తాను, నోట్ చేస్తుంది కావాలంటే. ఇక్కడ సేవ్ యాజ్ అన్నప్పుడు దిస్ పీస్ అన్నప్పుడు కొత్త పేరుతో లేదంటే అదే పేరుతో సేవ్ చేసేటప్పుడు ఇక్కడ సేవ్ పక్కన టూల్స్ ఉంటుంది, టూల్స్లో జనరల్ ఆప్షన్స్ ఉంటుంది. జనరల్ ఆప్షన్స్లోకి వెళ్తే ఇక్కడ పాస్వర్డ్ టు ఓపెన్ అనేది ఉంటుంది, జస్ట్ ఓకే అంటే సరిపోతుంది. ఓకే అండి, నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఓకే, సో ప్రొటెక్టింగ్ డాక్యుమెంట్స్ అయిపోయిందండి. అడ్వాన్స్డ్ టేబుల్ ఫీచర్స్. ఓకే, అడ్వాన్స్డ్ టేబుల్ ఫార్మాటింగ్. ఓకే, సో ఒక టేబుల్ అనేది మనం తీసుకుందాం, ఇంటర్నెట్లో నుంచి ఒక టేబుల్ తీసుకుందాం, అంటే తీసుకొని దాన్ని ఒకటి ప్రాక్టికల్గా చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, జస్ట్ ఏ మినిట్ అండి.
సో యాక్చువల్గా ఇది మనము ఆల్మోస్ట్ మనం డిస్కస్ చేసాం ఇంతకుముందు. అడ్వాన్స్ టేబుల్ ఫార్మాటింగ్ లో ఒక టేబుల్ ఏదో క్రియేట్ మనకి టైం టేబుల్ అది సెలెక్ట్ చేసినప్పుడు మనం చేసాం. ఒక్కసారి నేను మామూలుగా అది టేబుల్ పెట్టేసేసి అందులో మీకు ఇంకేమైనా ఆప్షన్స్ ఉంటాయనేది మనం చూద్దాం. ఇలా పెట్టుకున్న తర్వాత మీకు అన్ని కూడా ఈ టేబుల్ డిజైన్, లేఅవుట్ అనే 2 దాంట్లో ఉంటాయండి. సో ఇందులో ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి హెడర్ రో అని పెట్టుకున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే ఇలా పెట్టేసేసి నేను ఇప్పుడు టేబుల్ని సెలెక్ట్ చేసుకొని హెడర్ రో పెట్టాననుకోండి. ఇప్పుడు ఏమీ చేంజ్ కావట్లేదు. ఇప్పుడు దీనికి ఒక స్టైల్ అప్లై చేస్తే ఆ హెడర్ రో అనేది కనిపిస్తుంది అన్నట్టు. ఇక్కడికి వెళ్ళి ఏదైనా ఒక స్టైల్ అప్లై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టైల్ బాగుంది అనుకోండి, ఇది పెట్టుకుందాం. సో స్టైల్ అప్లై చేశాను కదా. అప్లై చేసిన తర్వాత టేబుల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హెడర్ రోని కనుక మనం ఇలా ఆఫ్ చేసామనుకోండి, అంటే ఆ హెడర్ రో అంటే ఫస్ట్ది హైలైట్ అనేది కాదు. ఆ హైలైట్ అనేది బేస్డ్ ఆన్ ద స్టైల్ వి అప్లై. ఓకే, సో ఇక్కడ మనం స్టైల్ అప్లై చేస్తాం కదా, దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, సో అది గమనించండి మీరు. బట్ హెడర్ రో నాకు అది కావాలి అనుకుంటే సో నేను ఇలా పెట్టేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ కాలం ఇప్పుడు ఆన్లో ఉంది. ఓకే, బట్ ఇక్కడ మీకు చూసినట్లయితే ఈ ఫస్ట్ కాలం హైలైట్ అవుతూ కొన్ని స్టైల్స్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది పెడుతున్నాను. సో ఇందులో మీరు ఇక్కడ టేబుల్ డిజైన్లో చూసినట్లయితే ఫస్ట్ కాలం అనేది ఇలా ఆన్లో ఉంది కాబట్టి ఇది ఆన్ చేసి ఇలా కనిపిస్తుంది. సో ఇలా పెడుతున్నాను. ఓకే, తర్వాత టోటల్ రో అంటే లాస్ట్లో అండి. సో మరి టోటల్ రో ఇప్పుడు నేను ఇది మామూలుగా ఇలా సెలెక్ట్ చేసుకొని టోటల్ రో పెట్టాను అనుకోండి, ఏమవుతుంది కింద గమనించండి. బాటమ్ రో అంటే టోటల్ చేస్తాం కదా, అదేంటంటే హైలైట్ అవుతుంది అంటే డార్క్గా కనిపిస్తుంది. వద్దు అనుకుంటే టోటల్ రో అనేది ఇలా హైలైట్ అని తీసేయాలి. తర్వాత లాస్ట్ కాలం అంటే ఇది హైలైట్ అవుతుంది, బట్ హైలైట్ కావాలంటే పెట్టండి, లేకపోతే తీసేయండి. అది కొన్నిసార్లు మీకు ఇది అవసరం ఉంటుంది, అప్పుడు చూడండి వాడు. నెక్స్ట్ వచ్చి అంటే మీరు ఏదైనా ఒక టేబుల్ డిజైన్ చేసేటప్పుడు ప్లెయిన్గా కాకుండా కొంచెం కలర్ఫుల్గా, ఒక దగ్గర డార్క్ ఒక దగ్గర లైట్ అటువంటిది మెయింటైన్ చేసి చేశారనుకోండి, చూడడానికి బాగా కనిపిస్తుంది. బ్యాండెడ్ రోస్ అంటే చూడండి, ఇప్పుడు నేను ఫస్ట్ కాలం తీసేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ కర్సర్ పెట్టి ఇలా ట్యాబ్ కొట్టుకుంటూ వెళ్ళాను. సో ఇప్పుడు ఇలా సెలెక్ట్ చేశాను. ఇక్కడ బ్యాండెడ్ రోస్ అని పెడితే ఏమవుతుందంటే ఎవ్రీ ఆల్టర్నేట్ రో డార్క్ కావడం, లేకుంటే ఎవ్రీ ఆల్టర్నేట్ రో లైట్ కావడం, అటువంటి సెట్టింగ్స్ అనేది వస్తాయి. అదేవిధంగా బ్యాండెడ్ కాలమ్స్ అంటే రివర్స్. ఫస్ట్ కాలం ఒక కలర్లో, సెకండ్ కాలం ఇంకో కలర్, మళ్ళీ థర్డ్ కాలంలో సేమ్ ఫస్ట్ కాలం ఉన్నట్టుగా అలా మనకు వస్తాయి అన్నట్టు బ్యాండెడ్ కాలమ్స్ అంటే. సో ఇవన్నీ కూడా స్టైల్స్ మనం ఆల్రెడీ అప్లై చేసాం. మీకు నచ్చిన స్టైల్ అనేది మీరు అప్లై చేసుకోండి. మాడిఫై స్టైల్ టేబుల్ చూడండి, ఇప్పుడు ఇది ఉంది. ఓకే, సో ఇది నేను సెలెక్ట్ చేశాను. దీని పేరు ఏంటి చూసుకోండి. గ్రిడ్ టేబుల్ 5 డార్క్ ఉంది. ఓకే, ఇక్కడికి వెళ్ళిపోయి మాడిఫై స్టైల్ టేబుల్ అన్నారనుకోండి. ఇందులో మీరు ఏమేమి చేంజెస్ చేసుకోవచ్చు అనే విషయాన్ని మీరు ఇక్కడ చూసుకోవచ్చు. నేమ్ ఉంది, నేమ్ ఫస్ట్ పెడదాం. ఓకే, సో స్టైల్ బేస్డ్ ఆన్ అంటే ఆల్రెడీ మనం దేన్ని బేస్ చేసుకొని చేస్తున్నామో అది మీరు పెట్టుకోవాలి. అదొక స్టైల్ అట్లా ఉంది దానికి. సో అప్లయింగ్ ఫార్మాటింగ్ టు హోల్ టేబుల్ అంటే మొత్తం టేబుల్కి ఫార్మాటింగ్ అనేది అప్లై చేయాలి. ఏ ఫార్మాటింగ్, అందులో ఉండే ఫాంట్, సైజు, బోల్డ్, ఇటాలిక్ ఇవన్నీ కూడా పెట్టేసుకున్న తర్వాత థిక్నెస్ ఎంత ఉండాలి. ఓకే, సో ఈ రెండు కూడా థిక్నెస్ రిలేటెడ్. బట్ బార్డర్ అంటే ఇది వచ్చేసి చూడండి, ఇది వచ్చేసి బార్డర్ అపియరెన్స్, మరి డాటెడ్ లైన్ ఉండాలా, డాష్ లైన్ ఉండాలా అది. ఇది వచ్చేసి థిక్నెస్. ఇది వచ్చేసి కలర్. ఓకే, కలర్ ఎలా ఉండాలి, ఇప్పుడైతే వైట్ కలర్ ఉంది అన్నట్టు. ఇది వచ్చేసి గ్రిడ్ అంటే మనకి చుట్టూ బార్డర్ లాగా వస్తుంది అన్నట్టు. ఓకే, మరి అవన్నీ కూడా ఏ కలర్లో ఉండాలనేది ఇక్కడ డిఫైన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి నేను ఇది క్లిక్ చేసేసి ఇది పెట్టాను. చూడండి ఎలా వచ్చింది. అయితే ఇన్సైడ్ బార్డర్ పోయింది, ఇప్పుడు మళ్ళీ పెడితే వస్తుంది. చూడండి వచ్చింది అలా. చూడండి అలా వచ్చింది. ఓకే, సో ఆ కలర్స్ వచ్చింది. ఇది వచ్చేసి ఫిల్ అండి. మనకి ఇక్కడ ఏ పర్టికులర్ సెల్లో మీరు ఏదైతే కర్సర్ పెట్టారో ఆ కర్సర్ అనేది అక్కడ ఫిల్ అవుతుంది అన్నట్టు.
ఇది వచ్చేసి బార్డర్ కలర్ ఇక్కడ బ్లాక్ ఉంది కాబట్టి మనకు బ్లాక్ వచ్చింది. అలా కాకుండా నేను కొద్దిగా ఇది పెట్టుకున్నాను అనుకోండి, ఇప్పుడు ఆ కలర్ అనేది చేంజ్ అయిపోయింది. ఇది వచ్చేసి ఫిల్ కలర్. ఓకే, సో ఇది వచ్చేసి అలైన్మెంట్ మనం అలైన్ సెంటర్ పెట్టుకుంటాం, అంతా కూడా నీట్ గా కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ సెంటర్డ్ అంటే ఓకే, ఇదంతా కూడా ఎక్స్ప్లెనేషన్ స్టైల్ రిలేటెడ్. ఓన్లీ దిస్ డాక్యుమెంట్ న్యూ డాక్యుమెంట్స్ ఓపెన్. ఓకే, ఇది పెట్టుకున్నారనుకోండి ప్రతిసారి మీకు ఇది అందుబాటులో ఉంటుంది టెంప్లెట్ లో. సో ఇప్పుడు ఓకే అంటున్నాను. ఓకే అన్నాను. సో తర్వాత మీకు అది ఇక్కడ మీకు మోడిఫై చేసి ఇక్కడ కనిపించే అవకాశం ఉంటుంది. పర్లేదు, అది మనం చేసాం కదా. సో మీకు ఏ స్టైల్ కావాలి ఆ స్టైల్ అనేది మీరు ఇలా స్క్రాల్ డౌన్ చేసుకుంటూ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ క్లియర్ అన్నాం అనుకోండి. క్లియర్ అంటే ఏమవుతుందంటే టేబుల్ యొక్క ఫార్మాటింగ్ అంతా కూడా క్లియర్ అవుతుంది. మళ్ళీ మీరు ఇలా కొత్త ఫార్మాట్ పెట్టుకుంటే ఇలా వస్తుంది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఏముందో చూద్దాం. ఇక్కడ టేబుల్ డిజైన్ లో ఇవన్నీ డిస్కస్ చేసాం, ఇవన్నీ డిస్కస్ చేస్తూ ఉన్నాం. తర్వాత న్యూ టేబుల్ స్టైల్. ఓకే, న్యూ టేబుల్ స్టైల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పెట్టుకుంటాం మనం, ఇది పెట్టుకుంటాం, తర్వాత కొన్ని మార్పులు చెరుపు చేస్తాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా కూడా సెంటర్లో కావాలి. ఓకే, కంట్రోల్ ఈ అంటున్నాను. కంట్రోల్ ఈ అంటే సెంటర్ అవుతుంది. ఓకే, సో తర్వాత థీమ్ కలర్ అనేది కొద్దిగా మారుస్తాను. ఇందులోకి వెళ్ళిపోయి షేడింగ్ లో ఇలా ఉంచండి. నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ ఏముంది చూడండి, న్యూ టేబుల్ స్టైల్ లా పెట్టుకున్న తర్వాత మీరు ప్రతిదీ కూడా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. మనము హెడ్డింగ్స్ ఇంతకుముందు టేబుల్ ఆఫ్ కంటెంట్స్ చేసేటప్పుడు అన్ని కూడా సెట్ చేసాం కదండి. అలా ప్రతిదీ కూడా నేమ్, దీనికి ఒక పేరు పెట్టుకుంటాం, స్టైల్ 1 ఈరోజు డేట్తో పెడతాను. స్టైల్ టైప్ టేబుల్. ఓకే, తర్వాత టేబుల్ నార్మల్, ఇది ఆల్రెడీ దేని బేస్ చేసుకుని కావాలంటున్నాం. అప్లై ఫార్మాటింగ్ టు హోల్ టేబుల్, మొత్తం టేబుల్ కి అప్లై కావాలి. మొత్తం కాకుండా ఏముంటుంది అనేది చూడండి. ఇలా వచ్చింది. హోల్ టేబుల్ కాకుండా హెడర్ రో అంటే మీరు ఈ సెట్టింగ్స్ అంటే ఫాంట్ సైజు, ఫాంట్ ఇవన్నీ ఏదైతే చేస్తున్నారో అవి పర్టికులర్ హెడ్డింగ్ కానీ టోటల్ రో కానీ అప్లై చేయాలంటే ఇలా చేయాలి. కానీ అలా చేయకపోవచ్చు మనం ఎక్కువ వరకు. హోల్ టేబుల్ కి ఫార్మాటింగ్ అనేది చేస్తాం. నెక్స్ట్ ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు మనం డిస్కస్ చేసినవండి కలర్స్. సో మీకు ఏ కలర్ కావాలి ఆ కలర్ అనేది పెట్టుకోవచ్చు. థిక్నెస్ కొంచెం పెంచుతున్నాను, తర్వాత ఇది కొంచెం డార్క్ చేస్తున్నాను. ఇది వచ్చేసి షేడింగ్. ఓకే, సో షేడింగ్ అంత ఎక్కువ అవసరం లేదు, జస్ట్ ఇలా లైట్ కలర్ పెట్టేసుకోండి. ఓకే, ఫస్ట్ కాలం అనేది ఆన్లో ఉండడం వల్ల ఇలా వచ్చింది. సో ఇలా ఫార్మాటింగ్ అది చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఓన్లీ ఇన్ దిస్ డాక్యుమెంట్ 1 డాక్యుమెంట్ బేస్డ్ ఆన్, ఓకే, న్యూ డాక్యుమెంట్స్ బేస్డ్ ఆన్ అంటే ఇవన్నీ కూడా మనకి ఇక్కడ యాడ్ అవుతాయి అన్నట్టు. సో ఈ స్టైల్ అనే పేరుతో యాడ్ అవుతుంది. ఓకే అంటున్నాను. సో ఇక్కడ యాడ్ అయిందో చూసుకోండి. లాస్ట్ లో ఉంటుంది, లేకపోతే పైన ఉండొచ్చు. కస్టమ్ ఇదండి ఇంతకుముందు మనం చేసింది. సో ఇలా కస్టమ్ స్టైల్స్ అన్ని టేబుల్స్ అనేది మనం తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ షేడింగ్ ఏంటంటే ఇక్కడ ఉన్న షేడింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ గా టాప్ రోకి షేడింగ్ పెంచాలనుకోండి. సో ఇలా సెలెక్ట్ చేసుకొని షేడింగ్ లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ బార్డర్ స్టైల్ ఎలా ఉండాలి, మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ బార్డర్ స్టైల్లో నేను చేంజెస్ చేసినప్పుడు డాట్ లైన్స్ అలా వచ్చాయి, అవి గమనించండి. మళ్ళీ ఒక్కసారి అక్కడికి వెళ్తున్నాను బార్డర్ స్టైల్లో. సో ఇది థీమ్ బార్డర్స్, బట్ ఇట్స్ ఓకే, రావచ్చండి. నెక్స్ట్ ఇవి మనం అంతకుముందు డిస్కస్ చేసాం, నో బార్డర్ కానీ బార్డర్ ఉండాలని. కానీ ఇది థిక్నెస్, తర్వాత పెన్ కలర్, దాని కలర్ ఎలా ఉండాలనేది ఇది ఆల్రెడీ మనం అంతకుముందు డిస్కస్ చేస్తుంటాం. ఇప్పుడు బార్డర్స్ లో మొత్తం చుట్టూ బార్డర్స్ రావాలా, పైన కింద రావాలా అనేది మనం ఇక్కడ డిఫైన్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను మొత్తం బార్డర్స్ తీసేస్తాను. సో బార్డర్స్ మొత్తం తీసేయాలంటే ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బార్డర్స్ లోకి వెళ్ళిపోయి ఫస్ట్ నో బార్డర్ అంటాం. అన్న తర్వాత మనకి ఎటువంటి బార్డర్ కావాలనేది మనం ఇలా పెట్టుకుంటాం. ఇట్లా అన్ని కాలమ్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బార్డర్స్ లోకి వెళ్ళి
బాటమ్ పెడితే ఇలా వస్తుంది. బాటంలో మళ్ళీ కలర్ ఇది ఉండడం వల్ల ఎక్కువ కనబడట్లేదు మనకి. చూడండి బ్లాక్ పెడతాను. ఇప్పుడు మళ్ళీ సెలెక్ట్ చేసుకొని బ్లాక్ చేసిస్తాను. బ్లాక్ బార్డర్ వచ్చింది, బ్లాక్ బార్డర్. సో ఇలా ప్రతిదీ కూడా మీరు ఇలా కావాలంటే ఇచ్చుకోవచ్చు. ఇలా జస్ట్ క్లిక్ చేయండి అంతే, మొత్తం సెలెక్ట్ చేయడం వస్తుంది బార్డర్. అయితే అది అలా క్లిక్ చేస్తే ఓన్లీ పర్టికులర్ సెల్కి వస్తుంది. మరి మొత్తం కావాలంటే ఇలా చేసుకోండి బార్డర్. సో మీరు మళ్ళీ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బార్డర్ పెట్టినా కానీ ఓకే. కానీ ఇక్కడ ఏమైందంటే లాస్ట్ వచ్చింది. సో మరి ఇండివిజువల్ కావాలి అంటే మీరు ఇండివిజువల్ గా సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా ఇది మొత్తం సెలెక్ట్ కాలేదు. ఓకే, సంథింగ్ ఇస్ నాట్, అది స్టైల్ మారినట్టుంది. ఓకే, ఇట్స్ ఓకే. బార్డర్ కలర్ ఇక్కడి నుంచి పెడదాం. ఓకే, సో ఇలా మీరు ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకుంటేనే ఆ పర్టికులర్ బార్డర్ డిజైన్ అనేది బాగా అర్థం వస్తుందండి. మిగతాది నేను పెట్టట్లేదండి. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ అయిపోయినాయి. బార్డర్ పెయింటర్. బార్డర్ పెయింటర్ మీరు క్లిక్ చేసి మీరు ఎక్కడైనా ఇలా డ్రా చేశారనుకోండి, అంటే మీరు ఏదైనా పర్టికులర్ సెల్కి కానీ కొన్ని సెల్లకు కానీ పెయింట్ చేయాలి వేరే కలర్తో అనుకోండి, బార్డర్ పెయింటర్ తీసుకొని మీరు ఇలా డ్రా చేయండి. ఓకే, సో అది అంత కనబడట్లేదు ఎందుకంటే పెన్ కలర్ బ్లాక్ ఉంది. సో మీరు వేరే ట్రై చేయండి. ఇది పెట్టుకుందాం, ఇప్పుడు డ్రా చేద్దాం. చూడండి వచ్చింది కదా. సో ఇలా పర్టికులర్ ఏరియా అనేది మీరు డ్రా చేసుకోవాలంటే చేసుకోవచ్చు. కరెక్ట్గా అది హైలైట్ అవుతున్నప్పుడు దాని మీద డ్రా చేయాలి. రాలేదు చూడండి, హైలైట్ కాలేదు. ఇలా ఇప్పుడు బాగా వచ్చింది అలా. నెక్స్ట్ మనకి ఈ టేబుల్ డిజైన్స్ లో అయిపోయాయండి. నెక్స్ట్ వచ్చేసి లేఅవుట్. లేఅవుట్ లో ఏముంటాయంటే ఇవి ఆల్మోస్ట్ అన్ని డిస్కస్ చేసాం మనం అంతకుముందు, బట్ ఏమైనా మిస్ అయినవి ఉంటే మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు సెలెక్ట్ అని ఉంది, లేఅవుట్ లో సెలెక్ట్ అని ఉంది. సెలెక్ట్ అని క్లిక్ చేస్తే ఏం సెలెక్ట్ చేయాలి? సెల్లా. సెల్ అంటే సింగిల్ సెల్, 1 బాక్స్. కాలం అంటే ఇది, రో అంటే అడ్డంగా ఉంటుంది. సో ఇక్కడ సెలెక్ట్ టేబుల్ అంటే మొత్తం టేబుల్ అనేది సెలెక్ట్ అవుతుంది. ఇది ఇక్కడి నుంచి కానీ లేకపోతే ఈ హ్యాండిల్ పట్టుకోవడం ద్వారా కానీ మనం చేసుకోవచ్చు. సెలెక్షన్ అనేది ఇలా క్లిక్ చేయాలి, ఇలా సెలెక్ట్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి లేఅవుట్ లో డ్రా టేబుల్ ఉంది. డ్రా టేబుల్ అనేది ఎలా పనిచేస్తుంది అంటే మీరు ఇన్సెట్ లోకి వెళ్ళి ఇలా డిజైన్ చేస్తున్నారు టేబుల్. ఎలా ఇక్కడ టేబుల్లోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా, అంటే నేను కర్సర్ ప్రాపర్గా పెట్టాలి. పెట్టిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇన్సెట్ లోకి వెళ్ళి టేబుల్ ఇలా చేసుకుంటాం. ఇలా కాకుండా ఇంకొక మెథడ్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ లేఅవుట్ లో, అంటే ఫస్ట్ మనం ఓకే వెళ్దాం. ఇక్కడ లేఅవుట్ లో డ్రా ఉంది, డ్రా టేబుల్ ఉంది. సో ఇక్కడ నేను మధ్యలో ఇలా డ్రా చేశాను అనుకోండి, ఏమవుతుంది? ఇలా స్ప్లిట్ అవుతుంది అన్నట్టు. అంటే టేబుల్ లోపల మీరు పర్టికులర్ గా ఏదైనా సెల్ డివైడ్ చేయాలన్నా కానీ డిఫరెంట్ గా డ్రా చేయాలన్నా కానీ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ నేను ఇక్కడ ఇంకొకటి డివైడ్ చేస్తాను ఇలా. సో ఎక్కడ కావాలంటే అక్కడ నేను ఇలా డివిజన్ అనేది చేసుకోవచ్చు అలా. అయితే డ్రా టేబుల్ కి కిందనే దీనికి ఆపోజిట్ ఫీచర్ ఉంటుంది. ఇప్పుడు డ్రా చేసాం కానీ ఈ రెండింటిని స్ప్లిట్ చేయడానికి డ్రా చేశాను, కానీ నాకు ఎరేజ్ కావాలి ఇప్పుడు అనుకుంటే ఎరేజర్ తీసుకొని దాని మీద ఇలా చేయాలి. చూడండి అలా వెళ్ళిపోతుంది. అయితే ఇప్పుడు పొరపాటు ఏమైందంటే పక్కవి కూడా సెలెక్ట్ అయ్యి కాబట్టి అవి కూడా పోయింది. చాలా జాగ్రత్తగా చేయాలి. దాని మీద క్లిక్ చేస్తూ ఇలా చేస్తే పోదు. ఓకే ఓకే సార్, అలా చేసేసండి. నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా ఈజీ, మీరు అందులో చదివి కూడా అర్థం చేసుకోవచ్చు. కర్సర్ ఎక్కడైతే పెట్టారో ఇన్సెట్ ఎబో అంటే ఒక రో అనేది ఇన్సెట్ అవుతుంది, బిలో అంటే బిలో ఇన్సెట్ అవుతుంది, ఇన్సెట్ లెఫ్ట్ అంటే లెఫ్ట్కి వస్తుంది, రైట్ అంటే రైట్ సైడ్ కొత్త కాలం వస్తుంది. అది మీరు ప్రాక్టీస్ చేయండి. అయితే ఒక హిడెన్ ట్రిక్ ఉంటుంది, అది మాత్రం చెప్తాను. ఇప్పుడు మీరు ఒక 3 రోస్ను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇన్సెట్ బిలో అన్నారనుకోండి, 3 రోస్ సెలెక్ట్ చేసుకున్నందుకు 3 రోస్ వచ్చాయన్నట్టు, 3 రోస్ ఎక్స్ట్రా వచ్చాయి. అలా కాకుండా మీరు మామూలుగా సెలెక్ట్ చేయకుండా ఒకటేసారి ఇలా పెట్టేసేసి మీరు ఇన్సెట్ బిలో అన్నారనుకోండి, ఏమవుతుంది? ఒకటే వస్తుంది. కానీ ఎక్కువ రోస్, అది అందులో డేటా ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఈవెన్ ఎంటీ సెల్ అయినా పర్వాలేదు, అది సెలెక్ట్ చేసుకొని ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ మీరు సెలెక్ట్ చేసుకుంటే అన్ని ఎక్స్ట్రా రోస్ అనేది కింద వచ్చేస్తాయి అన్నట్టు. అది మంచి ట్రిక్. అదే విధంగా చెప్పండి.
అంటే మన సపోజ్ 100 రోస్ కావాలనుకోండి అలా ఇచ్చుకోవచ్చా సార్? మీరు 100 రోస్ పైన సెలెక్ట్ చేసుకొని ఇన్సెట్ బిలో అన్నారు అనుకోండి, అడిషనల్ 100 రూపీస్ అలా. అంటే మనకు లేవనుకోండి సార్ అసలు. రోస్ అనేది సపోజ్ ఒక 3 రోసే ఉన్నాయి. బట్ ఎక్స్‌ట్రా ఒక 100 రోస్ యాడ్ చేయాలి. ఓకే. యాక్చువల్‌గా అక్కడ అటువంటి ఆప్షన్ అయితే లేదండి. సో మామూలుగా అంటే నంబర్ ఆఫ్ రోస్ అని చెప్పి సంథింగ్ ఏమైనా ఉండి అక్కడ 100 అని టైప్ చేస్తే అటువంటి ఆప్షన్ అయితే ఇక్కడ లేదండి. సో ఓకే. ఒకసారి ఇక్కడ క్లిక్ చేస్తే ఇట్లా వస్తుంది, అంతేగాని మీరు ఇలా ట్యాబ్ కొట్టుకుంటూ వెళ్ళొచ్చు ఫాస్ట్ గా ఇలా. అదే సార్. ట్యాప్ కొట్టుకుంటూ పోతుంటే ఎక్స్‌ట్రా రోస్ యాడ్ అవుతుంటాయి. బట్ కాలమ్స్ కూడా సేమ్, ఇలా ఎన్ని కాలమ్స్ కావాలో అన్ని కాలమ్స్ సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ మీరు ఇన్సెట్ లెఫ్ట్ అన్న అనుకోండి, ఇప్పుడు మొత్తం 6 ఉన్నాయి కదా, నేను 3 కాలమ్లు సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇంకొక 3 యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది చూడండి అలా. సో మొత్తం 9 అయిపోయాయి. నేను ఏమి సెలెక్ట్ చేసుకోకుంటే ఒకటే వస్తుంది అలా. స్ప్లిట్ సెల్స్, మెర్జ్ సెల్స్ ఇవి మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ, మీకు ఐడియా ఉండే ఉంటుంది. స్ప్లిట్ అంటే ఇక్కడికి వెళ్ళి స్ప్లిట్ అంటే ఈ రెండు కూడా స్ప్లిట్ అయిపోతాయి ఇలా. మళ్ళీ మెర్జ్ సెల్స్ అంటే ఈ రెండు సెలెక్ట్ చేసుకొని మళ్ళీ మెర్జ్ అంటే కామన్ అయిపోతాయి. స్ప్లిట్ టేబుల్ ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సమ్ ఇన్ఫర్మేషన్ అంతా డేటాబేస్ అంతా ఫిల్ చేస్తున్నారు, ఒక దగ్గర రో అనేది కొంచెం సరిగా లేదు, కొంచెం చెప్తాను మీకు. ఇవన్నీ ఫిల్అప్ చేయాలంటే ర్యాండమ్ యూజ్ అవుతుంది సార్? ఈ టేబుల్ అంతా ఫిల్అప్ కావాలంటే ఏదైనా ర్యాండమ్ డాటాతో? ఇందులో కష్టం అండి, ఇందులో అలా టేబుల్ ఏం కాదు. ఓకే, సో ఇక్కడ మనము ఏం డిస్కస్ చేస్తున్నప్పుడు స్ప్లిట్ టేబుల్ డిస్కస్ చేస్తున్నాం. అయితే ఎక్కడైనా ఒక దగ్గర డేటా అనేది మధ్యలో ఉంది మీకు అది కింది దాంట్లో కావాలి అని మీరు అనుకుంటున్నట్లయితే, ఓకే, ఏం చేస్తారంటే ఇక్కడ స్ప్లిట్ టేబుల్ అంటే కర్సర్ పెట్టి స్ప్లిట్ టేబుల్ అంటే ఆ టేబుల్ అనేది 2 pieces గా అయిపోయి గ్యాప్ వస్తుంది అన్నట్టు అలా. అంటే నెక్స్ట్ పేజ్కి ఎందుకు వచ్చిందంటే ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి అట్లా వచ్చింది, మధ్యలో అయితే నెక్స్ట్ పేజ్లో రాదు. సో ఇలా సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ లేఅవుట్లోకి వెళ్ళిపోయి స్ప్లిట్ టేబుల్ అని, ఆ టేబుల్ అనేది 2 ముక్కలు అయిపోయింది, అలా చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో నెక్స్ట్ వెళ్ళిపోదాం. సో మనం టేబుల్లో ఉన్నాం, టేబుల్లో లేఅవుట్లో. ఓకే, స్ప్లిట్ టేబుల్ వర్క్ చేసాం. ఆటో ఫిట్ అంటే ఏంటంటే చూడండి, ఇప్పుడు ఇందులో సమ్ ఇన్ఫర్మేషన్ టైప్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏం లేదు, 1 2 3 4 అని టైప్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు కాలం విడ్త్లు ఎక్కువ ఉన్నాయి అనుకుంటే నేను ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఆటో ఫిట్ కంటెంట్స్ అని పెట్టాను అనుకోండి. ఈ కంటెంట్ అంటే ఆల్రెడీ అందులో కంటెంట్ ఏదైతే ఉందో దానికి ఫిట్ అయ్యే విధంగా వస్తుంది అన్నట్టు, అది మీరు గమనించండి. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి అందులోనే చూద్దాం ఆటో ఫిట్ విండో అంటే ఏంటంటే మార్జిన్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫిట్ అయిపోతుంది అన్నట్టు. అలా కాకుండా ఇంకొక ఆప్షన్ ఉంది, ఫిక్స్డ్ కాలం విడ్త్. ఇది పెట్టారనుకోండి, మీరు స్పెసిఫై చేయాలి ఎంత కాలం ఉండాలి, ఎంత విడ్త్ ఉండాలని స్పెసిఫై చేయాలి. బట్ ఇక్కడ మనకు అది రావట్లేదు, ఒక్క నిమిషం మళ్ళీ చూద్దాం. డైలాగ్ బాక్స్ ఎక్కడైనా వచ్చిందో చూస్తున్నాను, లేఅవుట్లో ఆటో ఫిట్ ఫిక్స్డ్ కాలం విడ్త్, బట్ ఇట్స్ ఓకే, అదేం రావట్లేదు. బట్ మనకి ఫిక్స్డ్ కాలం విడ్త్ అనేది అక్కడ కాకుండా కానీ మీరు ఇక్కడ నుంచి వేసుకోవచ్చు. చూడండి, ఇది టేబుల్ కాలం విడ్త్. సో ఇక్కడ మీరు స్పెసిఫై చేయొచ్చు ఎంత కాలం విడ్త్ ఉండాలి, ఎంత పెంచాలి అని. అలా నెక్స్ట్ డిస్ట్రిబ్యూట్ రోస్. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఎప్పుడైనా ఇలా టేబుల్ మధ్యలో చిన్న గ్యాప్స్ వచ్చాయి, అవన్నీ ఈక్వల్గా లేవు అనుకోండి, మొత్తం టేబుల్ అంతా సెలెక్ట్ చేసుకొని డిస్ట్రిబ్యూట్ రోస్ అంటే ఏమవుతుంది చూడండి, మొత్తం అంతా కూడా ఆ ఉన్న స్పేస్ ని ఈక్వల్ గా అడ్జస్ట్ చేసేసింది. అంటే ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ అటువంటి గ్యాప్ అనేది రాదు. సో అదే విధంగా సేమ్ ప్రాబ్లం ఇక్కడ ఎక్కడైనా ఇలా ఉంది. సో ఇది వచ్చేసి ఇట్లా డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, ఇలా అయిపోయింది అనుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిస్ట్రిబ్యూట్ కాలం అంటే ఇలా ఈక్వల్ గా డిస్ట్రిబ్యూషన్ అనేది అవుతుంది. నెక్స్ట్ ఈ అలైన్మెంట్ గురించి ఆల్రెడీ చెప్పాను. మీరు ఏ అలైన్మెంట్ క్లిక్ చేస్తే ఆ అలైన్మెంట్లో సెంటర్ కానీ రైట్ కానీ అట్లా అవుతుంది. సో ఇది వచ్చేసి డైరెక్షన్, చేంజ్ ద టెక్స్ట్ డైరెక్షన్. ఇది మీకు
ఇందులో ఉపయోగపడకపోవచ్చు అండి. బట్ టెక్స్ట్ డైరెక్షన్ పెట్టి చేంజ్ చేశారనుకోండి, ఓకే. ఎప్పుడన్నా ఒక లాంగ్ నేమ్ ఉంది అనుకోండి, ఎక్కువ కాలమ్స్ ఉన్నాయి, లాంగ్ నేమ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ జనవరి ఉంది. సో ఇలా మీరు ఎప్పుడైనా చూపించాలనుకుంటే ఆ డైరెక్షన్ అనేది చేంజ్ చేయండి, లేకుంటే అవసరం ఉండదు. సెల్ మార్జిన్ అంటే ఏంటంటే లెఫ్ట్ రైట్ ఎంత మార్జిన్ ఉండాలి, టాప్ బాటమ్ ఎంత మార్జిన్ ఉండాలి ఇక్కడ స్పెసిఫై చేసుకోవచ్చు. ఒకవేళ అలో స్పేసింగ్ బిట్వీన్ సెల్స్, ఇప్పుడు చూడండి దీన్ని నేను ఇలా సెలెక్ట్ చేసి ఇక్కడ సెల్ మార్జిన్స్ లోకి వెళ్ళి, ఓకే, ఇక్కడ కొంచెం వాల్యూస్ ఇస్తున్నాను. ఓకే ఓకే సో ఇక్కడ అలో స్పేసింగ్ బిట్వీన్ సెల్స్ అంటే ఏమవుతుందంటే ప్రతి ఒక్క సెల్ కి చుట్టూ ఎక్స్ట్రా వైట్ స్పేస్ వస్తుంది. ఇప్పుడు లేదు, ఎక్స్ట్రా వైట్ స్పేస్ వస్తుంది. అయితే ఆటోమేటిక్లీ రీసైజ్ టు ఫిట్ కంటెంట్స్ అంటే ఏంటంటే మీకు టైప్ చేసిన కొద్దీ పెరుగుతుంటుంది అన్నట్టు సెల్ అనేది, అట్లా ఆటో ఫిట్ అవుతుంటుంది అన్నట్టు. సో పెట్టేద్దాం, ఓకే అంటున్నాను. టేబుల్ టాప్ ఒకసారి జూమ్ చేసుకొని చూద్దాం ఎలా ఉంటుందని. చూడండి, అయితే ఆల్రెడీ బార్డర్ అదంతా ఇప్పుడు మీకు క్లియర్గా అర్థం కావచ్చు. ఆ మధ్యలో స్పేసింగ్ లాగా వస్తుంది. అంటే మీరు లేబుల్స్ లాంటివి ఏదైనా ప్రింట్ చేస్తున్నారు అనుకోండి, చుట్టూ స్పేస్ రావాలి, బార్డర్ మీకు ఉండాలి ప్రింట్అవుట్లో అనుకుంటే ఈ టెక్నిక్ అనేది ఫాలో అవ్వండి. ఒక్కసారి మళ్ళీ చూద్దాం. అది ఇక్కడికి వెళ్ళినట్లయితే ఇక్కడ లేఅవుట్లో ఒకసారి తీసేసి చూద్దాం ఏంటండి, ఒకసారి ఆప్షన్ అన్టిక్ చేసి చూస్తే అర్థమవుతుంది. ఓకే నిమిషం. ఇది ఫస్ట్ నేను సెలెక్ట్ చేస్తాను. టేబుల్లోకి వెళ్ళి ఇక్కడ సెలెక్ట్ టేబుల్ అంటున్నాను. అన్న తర్వాత సెల్ మార్జిన్లోకి వెళ్ళిపోతాం. సెల్ మార్జిన్లోకి వెళ్ళి ఇది పెంచుతాను, అలో స్పేస్ బిట్వీన్ సెల్స్. ఇది పెంచాలనుకోండి మీకు కొంచెం క్లియర్గా ఉంటుంది. చూడండి ఇలా. సో ఇది అంతే అండి, మీకు అర్థమై ఉంటుంది. తర్వాత ప్రాక్టీస్ చేయండి. సెలెక్ట్లోకి వెళ్ళి మళ్ళీ సెలెక్ట్ టేబుల్ అంటున్నాను. సెల్ మార్జిన్లో మీరు వాల్యూస్ చేంజ్ చేసిన కొద్దీ అలా వస్తుంది. సో ఓకే అండి, అది మీరు తర్వాత ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి A to Z సార్టింగ్, ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. మీకు టేబుల్ అంతా కూడా ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో వస్తుంది. రిపీట్ హెడర్ రో అంటే అది కూడా నేను చెప్పాను, మనకి నిన్న గూగుల్ డాక్స్లో చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఈ హెడర్ రో కదా, రిపీట్ హెడర్ రో పెట్టాను అనుకోండి, ఏమవుతుందంటే ఆ హెడర్ రో అయితే అనేది మీకు ప్రతి పేజీలో కనిపించే అవకాశం ఉంటుంది. అంటే నేను నెక్స్ట్ ఎక్స్ట్రా డాటా పెట్టాలి, డాటా పెడితే కనిపించవచ్చు. రిపీట్ హెడర్ రోస్, బట్ సంథింగ్ ఈస్ నాట్ వర్కింగ్. ఇట్ షుడ్ రిపీట్, బట్ మీరు ఒకసారి ట్రై చేయండి. సెలెక్ట్ చేసుకొని రిపీట్ హెడర్ రోస్ అంటే కనిపించాలి మనకి. ఓకే, నెక్స్ట్ వచ్చింది. ఓకే, సో ఈ ఫస్ట్ రోలో ఏదైతే మనం పెట్టామో అది కాలమ్ హెడ్డింగ్స్ కాబట్టి అవి మీరు ఈ టేబుల్ ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు నెక్స్ట్ పేజ్లోకి వెళ్ళారనుకోండి, ఇలా ట్యాబ్స్ కొట్టుకుంటూ వెళ్ళారనుకోండి, ఎప్పుడైతే నెక్స్ట్ పేజ్కి వెళ్తామో ఆ ఫస్ట్ పేజ్లో ఉన్న ఆ హెడ్డింగ్ అనేది మళ్ళీ మీకు నెక్స్ట్ పేజ్లో వస్తుంది. చూడండి వచ్చింది. సో ఇలా ఫార్ములా కన్వర్ట్ ఉంది. కన్వర్ట్ అంటే ఏంటంటే కన్వర్ట్ టు టెక్స్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా ఉంది. సో దీన్ని నేను ఏం చేస్తాను, సింపుల్గా ఇలా సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ కన్వర్ట్ టు టెక్స్ట్ అన్నా అనుకోండి, ఎలా కన్వర్ట్ కావాలి, ఓకే అంటే ఇలా కన్వర్ట్ అయిపోతుంది. చూడండి అక్కడ ఏమి టెక్స్ట్ లేదు, బట్ అలా వచ్చేసింది. మీకు ఇలా కంటే ఒకటి ఏదన్నా మంచి టేబుల్ చిన్నగా, ఒకటి ఏదన్నా జనవరి ఫిబ్రవరి, సో ఇలా ఉంది. సో దీన్ని టేబుల్ రూపంలో ఉంది కదండి. జస్ట్ మీరు ఇక్కడికి వచ్చి లేఅవుట్లో కన్వర్ట్ టు టెక్స్ట్ అని ఇప్పుడు ట్యాబ్స్ పెట్టారనుకోండి, నార్మల్ టెక్స్ట్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, సో ఎప్పుడన్నా టేబుల్ మళ్ళీ నార్మల్ టెక్స్ట్ కావాలంటే మీరు ఆప్షన్ అనేది వాడుకోండి. అయితే కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, అక్కడ నేను అండూ చేస్తాను. మళ్ళీ టేబుల్ లేఅవుట్ కన్వర్ట్ టు టెక్స్ట్లో ఈ కామాస్లతో కావాలా, అదర్స్లో కావాలా, పారాగ్రాఫ్స్ కావాలి. పారాగ్రాఫ్స్ అంటే నెక్స్ట్ లైన్లోకి వస్తాయి. ట్యాబ్స్ అంటే పక్కన ఇన్ఫర్మేషన్ అంతా కూడా వస్తుంది. కామాస్ పెడితే ఏంటంటే ఇక్కడ పక్కన ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి, జనవరి కామా ఆ వర్డ్ అలా వస్తుంది. అదర్ అంటే మీరు ఏదైతే టైప్ చేశారో అవన్నీ కూడా ఇక్కడ ఉన్న పక్కన ఇన్ఫర్మేషన్ ముందు ఇక్కడ ఆ సింబల్ వచ్చి వస్తుంది అన్నట్టు. అలా సపరేషన్ అనేది అవుతుంది. సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇది పెట్టేసి నేను ఈజ్ ఈక్వల్ పెడతాను. ఈజ్ ఈక్వల్ పెడితే
చూడండి ఇలా వస్తుంది, ఇలా వస్తుంది. అయితే ఆ మధ్య కాలమ్స్ లో ఏమీ లేదు కాబట్టి బ్లాంక్ ఉంది. ప్రతి ఒక్క కాలం డివిజన్ కి మనకు ఒక సింబల్ అనేది వచ్చింది. ఇది కన్వర్షన్ అయినప్పుడు అండు చేస్తుంది. అంటే ఇక్కడ ఒక సింబల్, ఇక్కడ ఒక సింబల్, ఇక్కడ ఒక సింబల్ వస్తుంది. కానీ ఆ సింబల్ ఏం పెట్టకండి, నార్మల్ ప్లెయిన్ లాగా చేసేసుకోండి. నెక్స్ట్ ఫార్ములా. సో ఇందులో చూడండి, మీరు ఏదైనా ఫార్ములాస్ పెట్టాలనుకుంటున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొంత డేటా అనేది ఇక్కడ టైప్ చేస్తాను. సో ఇక్కడికి వచ్చేసేసి సో ఇందులో ఉన్న ఫంక్షన్స్ మీరు ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇలా ఇలా సెలెక్ట్ చేసుకొని ఫార్ములాకి వెళ్ళిపోయి ఓకే ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఫార్మాట్. సో ఇవన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెంబర్ ఫార్మాట్ వచ్చేసి ఓకే ఇలా పెట్టండి. పేస్ట్ ఫంక్షన్స్. ఇక్కడ మనకి ఏం కావాలి, యావరేజ్ తీయాలా, కౌంట్ తీయాలా, ఫాల్స్ తీయాలా, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మీరు తర్వాత ప్రాక్టీస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను సమ్ ఏమన్నా ఉందా, అండ్ ఉంది, యావరేజ్ ఉంది, యావరేజ్ పెడతాను. ఓకే అంటున్నాను. సంథింగ్ రాంగ్. సమ్ ఉంది సార్ అక్కడ. ఓకే ఇప్పుడు ఫార్ములాకి వెళ్తున్నాను. ఫార్ములాకి వెళ్ళి సమ్ అబోవ్ నెంబర్ ఫార్మాట్. ఓకే పేస్ట్ ఫంక్షన్ ఇక్కడ ఏమి ఇవ్వాలి, సమ్ అబోవ్ ఉంది, సమ్ అబోవ్ సో చూద్దాం ఎలా వస్తుంది. పేస్ట్ ఫంక్షన్ అబోవ్ ఓకే అంటే వస్తుందా చూద్దాం. అన్ఎక్స్పెక్టెడ్ ఎండ్ ఆఫ్ ఫార్ములా అది కొంచెం వేరేలాగా వాడండి, తర్వాత మనం చూద్దాం. అది అది ఒకసారి మళ్ళీ ఓపెన్ చేయండి. ఫార్ములా ఓకే. సో అక్కడ ఈజ్ ఈక్వల్ ఇప్పుడు ఓకే చేయండి సార్, వస్తుంది. సేమ్ అలానే ఉంచేసి ఓకే అనాలా? ఓకే సార్. ఓకే కింద మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో అది దానికి కంపాటబుల్ లేదు కాబట్టి మనకు ఎర్రర్ వచ్చింది కావచ్చు అంతే. ఓకే సో అదంతా కూడా సెలెక్ట్ చేయకుండా సింపుల్ గా మీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకుంటే బెటర్ లేండి. ఫార్ములాకి వెళ్ళిపోయి ఇప్పుడు సమ్ అబోవ్ ఉంది. ఓకే సో అది మీరు తర్వాత ప్రాక్టీస్ చేయండి, మీ రిక్వైర్మెంట్ బట్టి మీకు వస్తుంది. ఓకే ఓకే నెక్స్ట్ మనకి ఇక్కడ ఎక్కువ లేవండి, అంతే. టేబుల్ డిజైన్ లో ఇవన్నీ డిస్కస్ చేసాం, లేఅవుట్ లో ఇవన్నీ డిస్కస్ చేసాం. సో మామూలుగా మీకు కొన్నిసార్లు మనం ఇప్పుడు ఏం చేసామంటే ఈ టేబుల్ ని టెక్స్ట్ లాగా కన్వర్ట్ చేసాం. కొన్ని సందర్భాల్లో టెక్స్ట్ ఇలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జనవరి ఇలా కామాలు పెట్టి ఉంటాయి, ఫిబ్రవరి, మార్చ్ ఇలా కామాలు పెట్టినవి కూడా మీరు ఒక టేబుల్ లాగా కన్వర్ట్ చేయాలంటే ఈ విధంగా ఒక సింబల్ యూజ్ చేస్తూ డివైడర్ సింబల్ యూజ్ చేస్తూ మీరు అది కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఈ ఇన్సర్ట్ లోకి వెళ్ళిన తర్వాత టేబుల్ ఉంటుంది, ఇక్కడ కన్వర్ట్ టెక్స్ట్ టు టేబుల్ ఉంటుంది. సో ఇక్కడ అదర్ లోకి వెళ్ళి కామా టైప్ చేసాం కాబట్టి కామాను బేస్ చేసుకొని కాలమ్స్ రావాలి అనుకుంటే కామా పెట్టేసేసి నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఆటోమేటిక్గా అది డిపెండ్ అవుతుంది, ఎందుకంటే 4 కామాస్ ఉన్నాయి కదా. ఓకే అండి. సో అదంతా కూడా ఒక టేబుల్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. చెప్పండి. పైన డైరెక్ట్ కామర్స్ ఉంది సార్ ఒక ఆప్షన్, మళ్ళీ ఒకసారి అండు చేయండి సార్ ఒకసారి. ఓకే ఓకే సో ఇప్పుడు మనము అంటే ఎగ్జిస్టింగ్ డేటా ఉంది, అర్థమైంది. అందులో డైరెక్ట్ కామా ఒక ఆప్షన్ ఉంది కదా సార్ అంటున్నాను, అదర్స్ కాకుండా డైరెక్ట్ కామా అనే ఆప్షన్ ఉంది సార్ అది. ఓకే ఒకసారి వెళ్తున్నాను, ఇన్సర్ట్ లోకి వెళ్తున్నాను. టేబుల్లో కన్వర్ట్ టెక్స్ట్ టు టేబుల్. ఇందులో అదర్ లో నేను ఇప్పుడు పెట్టాను కాబట్టి వచ్చింది. అంటే ఎగ్జాంపుల్ అక్కడ కామాస్ ఉంది, అయితే కొన్నిసార్లు మనము హైఫన్ పెట్టుకుంటాం. హైఫన్ అదర్స్ లో మనం హైఫన్ ఇస్తే అది కూడా వచ్చేస్తుంది. అయితే మీరు ఇక్కడ హైఫన్ కానీ ఏ సింబల్ పెడితే అక్కడ నేను కామా అనేది అక్కడ ఉంది అనేది అది నోటీస్ చేయలేదు. కాకపోతే మీరు ఇక్కడ ఏ సింబల్ పెడితే ఆ సింబల్ బేస్ చేసుకొని మీరు కన్వర్షన్ చేసుకోవాలి. అంటే మీరు ముందుగా ప్లాన్ చేసుకోవాలి ఏ సింబల్ చేస్తూ నేను డివిజన్ కాలంగా డివైడ్ చేయాలని. సో ఇక్కడ ఇది పెట్టాను. తర్వాత ఇన్సర్ట్ లోకి వెళ్ళి ఇప్పుడు నేను అక్కడ ఈ సింబల్ వాడాను కాబట్టి నేను అదర్లో అదే సింబల్ వాడితే ఆ సింబల్ ఎక్కడెక్కడైతే ఉందో అక్కడ కాలమ్స్ అనేవి డివైడ్ అయిపోతాయి.
అలా ఈజ్ ఈక్వల్ టు అయినా వాడుకోవచ్చు, ఏదైనా ఒక సింబల్ అనేది పెట్టాలి అక్కడ. సరే అండి, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే డిస్కస్ చేశాక మనం ఈరోజు సెషన్ ఎండ్ చేద్దాం. ఫార్ములాస్ ఇన్ టేబుల్స్ అవి మీరు తర్వాత ప్రాక్టీస్ చేయండి. ఫార్ములాస్ కొంచెం అడ్వాన్స్డ్, మీకు మీ రిక్వైర్మెంట్ బట్టి అక్కడ ఫార్ములాని అప్లై చేయొచ్చు. సమ్ ఎలా అప్లై చేసాం అలా, లేదంటే తర్వాత ఏదైనా స్టడీ మెటీరియల్ ఉంటే దాని ప్రకారం మళ్ళీ డిస్కస్ చేద్దాం. టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అండ్ ఇండెక్సింగ్ ఇది కూడా మనం డిస్కస్ చేసాం. టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఎలా చేసుకోవాలండి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, తర్వాత మళ్ళీ మనం సెషన్ ఎండ్ చేద్దాం. రాజు గారు చెప్పండి. సరే, ఇందాక చెప్పారు కదా ప్రొటెక్ట్ చేశాం కదా సార్ ఈ వర్డ్ షీట్ కి, అన్ప్రొటెక్ట్ ఎలా చేయాలి సార్ ఇది? అంటే అంటే చూడండి, హలో, పాస్వర్డ్ మనం పెట్టాం. ఓకే, సో పాస్వర్డ్ పెట్టాం, ఇదే ఫైల్. ఓకే, సో ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాను ఫైల్ ని. ఇప్పుడు క్లోజ్ అండ్ ఓకే, కంట్రోల్ డబ్ల్యూ కొడితే క్లోజ్ అవుతుందండి. సేవ్ చేస్తున్నాను, మళ్ళీ ఓపెన్ చేస్తాను. ఇప్పుడు పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, మీ డౌట్ ఏంటంటే దాన్ని మళ్ళీ పాస్వర్డ్ తీసేయాలి, అంతే కదండి? తీసేయాలి సార్. ఓకే, సో ప్రతిసారి పాస్వర్డ్ అడగకూడదు అనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్, సేమ్ ప్రొసీజర్. సేవ్ యాజ్ చేసేటప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళండి, జనరల్ ఆప్షన్స్లోకి వెళ్ళిపోయి డిలీట్ చేసేయండి. ఇది డిలీట్ చేసేసి ఓకే అనండి. ఓకే అన్న తర్వాత అదే పేరుతో, కానీ అదే పేరుతో చేస్తే రీప్లేస్ అవుతుంది. వేరే పేరుతో పెడితే పాత పేరుతో ఉన్న ఫైల్ పాస్వర్డ్తో ఉంటుంది, కొత్త పేరుతో చేసేది పాస్వర్డ్ లేకుండా ఉంటుంది. నేను అదే పేరుతో చేస్తున్నాను. సేవ్ అన్నాను. ఇప్పుడు క్లోజ్ చేస్తాను, కంట్రోల్ డబ్ల్యూ షార్ట్ కట్ టు క్లోజ్. ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ చేస్తాను. పాస్వర్డ్ అడుగుతుందా చూద్దాం, అడగలేదు ఈసారి. సో అలా సేమ్ తీసేయచ్చండి. అంటే ఒక్కసారి పాస్వర్డ్ మీరు ఎంటర్ చేశారంటే మళ్ళీ మీరు పాస్వర్డ్ తీసేయడానికి మీకు పర్మిషన్ ఉంటుంది. అలా క్విజ్ లింక్ పెడతానండి రేపు కానీ ఎల్లుండి కానీ, అది మీరు 27th వరకు సబ్మిట్ చేయడానికి ట్రై చేయండి. వీడియో ఫీడ్బ్యాక్స్ కూడా సబ్మిట్ చేయండి. లకుమా గారు చేశారు, చెప్పండి. సార్ టేబుల్ ఒక్కోసారి ఇన్సర్ట్ చేసినప్పుడు కిందకి మామూలుగా అయితే కిందకి వెళ్ళాలి కదా సార్, ఎంటర్ కొడుతూ ఉన్నప్పుడు ట్యాబ్ కొట్టాలి. ట్యాబ్ కొట్టాలండి. ట్యాబ్ అంటే రో ఇన్సర్ట్ చేయడం కోసం కదా సార్? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్యాబ్ కొట్టుకుంటూ వెళ్తే మీకు రోస్ వస్తాయి. ఇలా రోస్ గురించి కాదు సార్, ఆ టేబుల్ కిందకి జరగాలి సార్. పైన ఏదో టెక్స్ట్ నేను ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను టేబుల్ పైన. ఇక్కడ కర్సర్ పెట్టి మీరు ఇలా చేసుకోవచ్చు కదండి. ఒక్కోసారి అది అలా మూవ్ అవ్వట్లేదు సార్. పైన ఉన్న ప్లస్ సింబల్ ఉంది కదా సార్, ఆ ప్లస్ సింబల్ పెట్టుకొని డ్రాగ్ చేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. ఓకే, చెప్తాను చూడండి. ఇప్పుడు అది మూవ్ కాకుంటే మీరు ఏం చేస్తారంటే ఒక్కసారి ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ టేబుల్ ప్రాపర్టీస్ అని వస్తుంది. చూడండి, టేబుల్ ప్రాపర్టీస్కి వెళ్తే ఇక్కడ ఆప్షన్స్ అని ఉంటుంది, నోట్ చేసుకోండి. రైట్ క్లిక్ చేసి టేబుల్ ప్రాపర్టీస్కి వచ్చాం. ఆప్షన్స్లోకి వస్తే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇది కాదులేండి, అలో స్పేసింగ్ ఆటోమేటిక్, ఇది కాదు. ఇక్కడ పొజిషన్ అని ఉంది, బట్ పొజిషన్ అనేది మనకి ఇప్పుడు హైలైట్ కావట్లేదు. కొన్నిసార్లు మీకు అది హైలైట్ అయింది అనుకోండి, ఇక్కడ పొజిషన్ అనేది హైలైట్ కావాలి. మీ దాంట్లో హైలైట్ అవుతుందని చూసుకోండి. హైలైట్ అయితే గనక ఆ పొజిషన్లో కొన్ని 2 ఆప్షన్స్ ఉంటాయి, మూవ్ విత్ టెక్స్ట్, అటువంటి ఆప్షన్స్ ఉంటాయి. చేంజ్ చేసి చూడండి. ఇక్కడ ఆప్షన్స్లో ఇది కాదు, ఇందులోనే ఇది నాకు హైలైట్ కావాలి, బట్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్, బట్ ఇట్స్ ఓకే. సో అది మీ సిస్టంలో చూడండి వర్క్ చేస్తుందండి. చెక్ చేస్తాను సార్. టేబుల్ ప్రాపర్టీస్ అయితే అది మీకు ఎప్పుడు పని చేయొచ్చు అంటే ఈ టెక్స్ట్ ఆఫ్ ఆప్షన్స్ కొన్ని ఉంటాయండి. ఇక్కడెక్కడో మీకు అది అప్లై అయి ఉంటాయి, ఆల్రెడీ అప్లై అయి ఉంటే గనక హోమ్లో కానీ చూద్దాం ఒకసారి. ఇక్కడ నా సిస్టంలో అయితే అది ఏమి అప్లై అయినట్టుగా లేదు, బట్ అక్కడే ఉంటుందండి. మీరు రైట్ క్లిక్ చేసి ఈ టేబుల్ ప్రాపర్టీస్లో ఇది వర్క్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, ఇప్పుడు వచ్చింది చూడండి, అరౌండ్ అని ఉంది. మీ సిస్టంలో బహుశా ఈ సెట్టింగ్ ఉండొచ్చు. చూడండి, అరౌండ్ టెక్స్ట్ డ్రాప్ అరౌండ్ ఉంది. ఇప్పుడు పొజిషన్ అనేది వచ్చింది కదా. సో ఇక్కడ మూవ్ విత్ టెక్స్ట్ అని ఉంది, అలో ఓవర్లాప్ ఉంది. ఈ సెట్టింగ్స్ మీరు చేంజ్ చేసి ట్రై చేయండి. ఈ రెండిట్లో సెట్టింగ్స్ చేంజ్ చేసి ట్రై చేయండి. అప్పుడు ఏంటంటే మీకు ఈజీగా ఎంటర్ కొట్టినప్పుడు కిందికి వచ్చేస్తుంది. ఓకే సార్. మీ సిస్టంలో ఇలా ఉండొచ్చు, అలో ఓవర్లాప్ ఉంటే ఏమవుతుందంటే
మీరు దీన్ని టెక్స్ట్ మీదకి ఓవర్లాప్ చేయడానికి అక్కడ అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎలా పడితే అక్కడ మూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇది పెడుతున్నాను, పెట్టి ఓకే అంటున్నాను. ఇప్పుడు చూడండి, నేను దీన్ని ఎక్కడ పడితే అక్కడ ఓవర్లాప్ చేసుకోవడానికి నాకు అవకాశం ఉంది. ఓకే, సో దీనికి కావాలంటే పైన కూడా తీసుకెళ్ళచ్చు, నేను టెక్స్ట్ మధ్యలో కూడా తీసుకెళ్ళచ్చు అలా. సో అండూ చేస్తున్నాను. సరే టేబుల్ ప్రాపర్టీస్ ఈసారి అంటే ఇది అరౌండ్ పెట్టేసుకున్న తర్వాత, లేకుంటే టెక్స్ట్ ట్రాఫిక్ నన్ను పెట్టినా పర్వాలేదు. నన్ను పెట్టారనుకోండి మీకు ఏం ప్రాబ్లం ఉండదు, టెక్స్ట్ లో ఫ్లో అవుతుంటుంది. ఆ సెట్టింగ్ చేసుకోవాలంటే ఇందులోకి వెళ్ళి మీరు చేసుకోండి. నేను అలో సార్ చిన్న డౌట్ సార్. చెప్పండి. ఫస్ట్ రోలో మనం హెడ్డింగ్ ఇచ్చాం కదా సార్, సపోజ్ విత్ కలర్స్ ఇచ్చామనుకోండి. సో నెక్స్ట్ ఇన్సర్ట్ చేస్తుంటే ఆ పైన ప్రాపర్టీస్ తీసుకోండి సార్. సెకండ్ రో కూడా కలర్స్ అవన్నీ అప్లికేబుల్ అవుతుంది. అలా ఓకే, అలా తీసుకుంటే మీరు ఏం చేస్తారంటే, అలా తీసుకోదు యాక్చువల్గా. అంటే అది మాన్యువల్ గా మీరు అప్లై చేసి ఉంటారు. మాన్యువల్ గా అప్లై చేయకుండా చూడండి, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇప్పుడు నేను దీనికి ఒక షేడ్ ట్యాబ్ కొట్టాను. సో ఇలా వస్తుంది. సో ఇలా రాకూడదు అనుకుంటే మీరు ఏం చేయాలంటే కంపల్సరీ టేబుల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టేబుల్ డిజైన్ లోకి వెళ్ళిపోయి మీకు నచ్చిన స్టైల్ అనేది అప్లై చేసుకోండి ఫస్ట్. సో ఇక్కడ ఏదైనా స్టైల్స్ ఉంటాయి కదా, ఇందులో మీకు నచ్చిన స్టైల్స్ అనేది పెట్టుకోండి. పెట్టుకుంటే మీకు ఆ ప్రాబ్లం అనేది రాదు. సో ఇలా ఇప్పుడు నేను ఇవన్నీ డిలీట్ చేస్తాను. చూడండి, లేఅవుట్లోకి వెళ్ళి డిలీట్ రోస్ అంటున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ కర్సర్ పెట్టి ఇట్లా నెక్స్ట్ కొట్టుకుంటూ వెళ్తే నాకు ప్రాబ్లం రాలేదు. ఎందుకంటే మాన్యువల్గా ఫస్ట్ రోని ఫిల్ చేయకూడదు. మాన్యువల్గా ఫిల్ చేస్తే అది ఏం కన్సిడర్ చేస్తుంది అంటే నెక్స్ట్ రోస్ కూడా మాన్యువల్ గా ఫిల్ చేసేసి మీకు అలా ఫిల్ అనేది ఇచ్చేస్తుంది ప్రతి రోలు. ఇదే సార్ నేను మాన్యువల్ గా చేశాను. టేబుల్ స్టైల్లోకి వెళ్ళి ఇది అప్లై చేసుకోండి ఇలా. ఓకే ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ.